మనము మరే మన జిల్లా వాసి మన నేత అయిన అయిత రాములన్న నాయకత్వంలో గత 99 రోజులకెళ్ళి చక్కగా శిక్షణ పొంది మనం ఈరోజు 100వ రోజులోకి అడుగుతున్న సందర్భంగా 104A పక్షాన మన సోదరులకు విచ్చేసిన సోదరులకు మన నాయకులకు మన అంతర్జాతీయ మాజీ అధ్యక్షులందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సార్ చాలా సంతోషం నిజంగా. మరి ఎంతో మందితోటి ఎన్నో రకాలు, ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి మన నెత్తి మీద కూర్చున్నప్పుడు మరి మనందరం కూడా నిరాశ నిస్పృహలతోని గృహాలకు పరిమితం కావద్దని చెప్పని చేసిన మన నాయకుల ఆలోచన విధానం ప్రకారం మరి మనము ఎంతో మంది శిక్షకుల చేత మనకు శిక్షణను ఇప్పిస్తా ఉన్నారు. అయితే రాములు గారు మన జిల్లానే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో మరి ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి గంట ఈ శిక్షణ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం. ఎందుకంటే మనం లేజీగా తయారు కాకుండా ఉండడానికి, మనకు నిర్లిప్తత ఉండకుండా ఉండడానికి చక్కటి ట్రైనింగ్, ఎందుకంటే ద్రోణ ట్రైనర్లు టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఎంతో మంది మన ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకు మంచి శిక్షణనిచ్చి మనం ఒక మంచి కార్యకర్తల్లాగా మంచి నాయకుల్లాగా తయారు చేసి సమాజంలో ఇంకెక్కువ సేవ చేయడానికి చేశారు. కాబట్టి ఈ జూమ్ అనేది మాత్రం, ఈ శిక్షణ మాత్రం మనందరికీ ఉపయోగకరమైందని చెప్పని కోరుకుంటూ మనవి చేసుకుంటూ అయితే రాములన్నకి, గవర్నర్ గారికి, వారి టీం లక్ష్మీనారాయణ గారికి, నాగేశ్వరరావు గారికి, శబరి, సందీప్ నిరంతరం కృషి చేసి మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు పేరున ప్రతి ఒక్కరికి, నేను పేరు మర్చిపోతే దయచేసి నన్ను మన్నించాలి. ఎందుకంటే అంతర్జాతీయ మాజీ అధ్యక్షులు కూడా ఎవరెవరు వచ్చారో నేను చూడలేదు. మరి ఎవరినైనా పేరు మర్చిపోతే మన్నించాలని చెప్పని కోరుకుంటూ ఈ రోజు 100వ రోజు నాకు అవకాశం ఇవ్వడం నేను అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు టాపిక్ స్వయం కృషి, పట్టుదల, విజయం, అపజయం. నిజంగా ప్రతి మనిషి కూడా ఫస్ట్ ఒక గోల్ పెట్టుకోవాలి. నేను చేస్తాను, నేను ఒక పని చేస్తాను, నేను ఒక చేస్తానని చెప్పిన ఒక గోల్తో ముందుకు పోతాడు. ఆ గోల్ ఒక పట్టుదలగా మారుతుంది. పట్టుదలగా మారి మరి తన కృషితోటి, ఆ పట్టుదలతోటి తప్పకుండా తను సాధిస్తాడు. ఒకవేళ సాధించి ముందుకు పోవడానికి మంచి అవకాశం ఉంటుంది. దాంట్లోనే విజయం సాధిస్తారు. విజయం సాధించకపోయినా అపజయం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. అపజయం జరిగినంత మాత్రాన నిరాశ నిస్పృహల గురి కావద్దండి. అపజయం అయినా కూడా మనకు చెప్తారు, నైతిక విజయం ఇతందే. సాంకేతికంగా అపజయం అయింది కానీ నైతిక విజయం మాత్రం ఇతందే అని చెప్తారు. ఎందుకంటే విజయం కోసం పోరాడి శాయశక్తుల ప్రయత్నించి పరిస్థితి అనుకూలించక టెక్నికల్ గా అపజయం అవుతాడు, కానీ అతను నైతికంగా అపజయం కాదు. ఆ రకంగా మనము స్వయం కృషి, పట్టుదల, విజయం సాధించడానికి చేస్తే మనం తప్పకుండా సక్సెస్ అవుతామని చెప్పని మనవి చేస్తూ, నేను ఎక్కడో అంతర్జాతీయ వాళ్ళనో లేకపోతే ఇంకెక్కడ వాళ్ళనో ఎగ్జాంపుల్ తీసుకోకుండా మన నేతలు, మన జిల్లా వాసులు, మన ఇంటర్నేషనల్ వాసులు, మన వాసవి సముదాయంలో వాసవి మూమెంట్ లో పనిచేస్తున్న నాయకులు ఎంతో మంది పట్టుదల, స్వయం కృషితోటి ఎన్నో విజయాలు సాధించారు. కాబట్టి వాళ్ళ విజయాలు కూడా చెప్పుకుందామని చెప్పని నేను మీ ముందు మనవి చేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా కొంతమందికి వాళ్ళ విజయాలు తెలిసి ఉంటాయి, ఎందుకంటే సీనియర్స్ ఉంటారు కొంతమంది ఇందులో, వాళ్ళకి తెలిసి ఉంటాయి. కాబట్టి తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే క్లబ్ ప్రెసిడెంట్ గా ఎంటర్ అయ్యి అందరు జెడ్సీలు, అందరు ఆర్సీలు, అందరు డిస్ట్రిక్ట్ కమిటీలోకి రాలేరు. కాబట్టి కొంతమంది పక్కకు పోతా ఉంటారు. వారికి మన వాళ్ళు చేసిన కృషి, మన వాళ్ళు చేసిన పట్టుదల, మన వాళ్ళు సాధించిన విజయాలు వాళ్ళకి తెలియదు. కాబట్టి ముందుగా మన వాసవి కుటుంబ సభ్యులు ఏ రకంగా విజయం సాధించారో మీకు మనవి చేద్దామని చెప్పని నేను అనుకుంటున్నా. కొంతమందికి తెలిసి ఉంటే మాత్రం అన్యదా భావించకండి. తెలిసిన వాళ్ళు కొంత అన్యదా భావించకుండా అందరూ వినేటానికని చెప్పి అందరికి అర్థం కావడానికని నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎక్కడో వాళ్ళకి చెప్తే బాగుండదు, మన వాళ్ళకి చెప్దామని నేను అనుకున్నాను. అదే బాటలో నేను అనుకున్న విధంగానే చేస్తున్నా. మరొక్కసారి అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రధానంగా వాసవి క్లబ్ మూవ్మెంట్ లో మరి మనము ఏ రకంగా అంచెలంచెలుగా మరి పట్టుదలతోటి మన నాయకులు ఏ రకంగా చేశారని చెప్పని మేము ముందుంచడానికి ప్రయత్నం చేస్తా. మనకు ఈ వాసవి క్లబ్ ఏదైతే 1961లో కీర్తి శిష్యులు కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారు ఒక వ్యక్తితోని మన ఆలోచన చేసి ఒక 11 మందిని ఆయన సమీకరించుకొని 11 మందితో ఆ రోజు ప్రారంభం చేసి
నేను సమాజానికి సేవ చేయాలి, సమాజంలో మంచి గుర్తింపు పొందిన వారిని అభినందించాలి, లీడర్లుగా తయారు చేయాలని చెప్పని ఒక కృత నిశ్చయము, దృఢ పట్టుదలతోటి ఆనాడు కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారు దీన్ని ప్రారంభించారు. ప్రారంభించి ముందుకు పోతుంటే ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయని మనం గతంలో మన పెద్దలు చెప్పారు చరిత్ర. ఆటుపోట్లు ఎదురైనాయి. కొంతమంది హేళన భావంతో చూశారు, ఏంటి ఇది అని చెప్పి చూశారట. కానీ ఆయన వెరవలేదు, బెదరలేదు. ఆ రకంగా తీసుకుపోయి ముందుకు తీసుకుపోయి ఈ రోజు 1,00,000 మంది సభ్యులను చేర్పించి 1,00,000 మంది మరి సేవకులుగా పనిచేసే ఈ సంస్థకు ఆయన పట్టుదల గొప్పదని చెప్పని మీకు మనవి చేస్తా ఉన్నా. కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారి పట్టుదలతోటి మనం ఈ నావలో పయనిస్తా ఉన్నాము. దీంట్లో ఎంతో మంది అంతర్జాతీయ అధ్యక్షులు ఒక్కొక్క రకమైన పట్లతోని వాళ్ళందరూ ముందుకు పోయారు. ఉదాహరణ కొంతమంది తీసుకుంటున్నా, ప్రతి వాళ్ళు తమ నాయకత్వ పటిమతోని పట్టుదలతోటి దీన్ని ముందుకు తీసుకుపోయారు. కానీ అందరిది చెప్పాలంటే నాకు ఇచ్చిన సమయం సరిపోదేమో. ముఖ్య అంశాలు ఉదాహరణగా 2008లో మన అన్న యాదా నాగేశ్వరరావు గారు పట్టుబట్టి అప్పటిదాకా వాసవి క్లబ్ అని పేరు లేకుండా నేషనల్ క్లబ్ గా ఉంటే దాన్ని మరి మనం ఇంటర్నేషనల్ స్థాయిలో ఎదిగిపోయింది మన క్లబ్ కాబట్టి దీనికి ఒక రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పని ఒక పట్టుబట్టి అమ్మవారి పేరును ముందు పెట్టి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పెడితే అప్పుడు ఆ రోజు సొసైటీలో రిజిస్ట్రేషన్ కావడంతోనే శరవేగంగా అడుగులెడుతూ శరవేగంగా దూసుకుపోతూ ఏదైతే జూమ్ 100 రోజులు ఎట్లా దూసుకుపోయిందో మన 104 ఆ రకంగా అంతర్జాతీయ స్థాయిలో యాదా నాగేశ్వరరావు గారు అంకురార్పణతోటి అమ్మవారి పేరుతోటి మన క్లబ్ ముందుకు దూసుకుపోయిందంటే యాదా నాగేశ్వరరావు గారి పట్టుదల గొప్పదని చెప్పని మీకు మనవి చేస్తూ, అదే రకంగా అందరు చేశారు. నూలి గారు చేశారు. అదే రకంగా ఆగిరి వెంకటేష్ గారు 2011లో మరి ప్రెసిడెంట్ గా అయితే 50 సంవత్సరాలు అర్ధ శతాబ్ది గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఆనాడు రవీంద్ర భారతిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ పెద్ద పెద్ద వాళ్లను రాజకీయ నాయకులను ఆహ్వానించి పట్టుదల నిరూపించుకొని మనము వైశ్యులు ఏది సాధించలేనిది లేదు, వైశ్యులు తలుచుకుంటే సాధిస్తారు. మన గొప్పతనం ఏంటంటే వేరే ఆర్గనైజేషన్స్ అన్ని కూడా అందరు సభ్యులుగా ఉండి సమాజానికి సేవనందిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్వయాన చెప్పారు ముఖ్యమంత్రి హోదాలో, కేవలం వైశ్యుల చేత ఏర్పాటు చేసుకున్న సంస్థ ఈ రకంగా వైశ్యేతలకు సేవ చేయడం అనేది ఈ అభినందనీయము. వీరి పట్టుదల, వీరి కృషికి అభినందనలు చెప్పని ఆ రోజు ఆగిరి వెంకటేష్ గారు చెప్పించి, ఆగిరి వెంకటేష్ గారు ఆ రోజు మన సంస్థ ఘన కీర్తిని, పట్టుదలను పెంపొందించడంలో ముందు పాత్ర వహించడం చెప్పని మీకు మనవి చేస్తూ, ఆ రకంగా మరే తీసుకుంటే 2013కు వస్తే మన నేత, మన అన్న, మన నాయకుడు మన జిల్లాను నిరంతరము మన జిల్లాలో 104ను ఉర్రూతలూగిస్తూ ముందు తీసుకుపోదాం అనుకుంటున్న వ్యక్తి మరి ఆ రోజు 2013లో అంతర్జాతీయ అధ్యక్షుడు బాధ్యత స్వీకరించారు. స్వీకరించిందే తడవుగా నేను కూడా ఏదైనా గుర్తింపు ఉండేటట్టు తీసుకుపోవాలి అని చెప్పిన ఒక పట్టుదలతోని తను ఒక ఆలోచన బాగా తీవ్రంగా ఆలోచన చేశారు. ఆలోచన చేసి మనం ఏదైతే సమాజంకి ఎన్నో రకాల సేవలు మనం చేస్తున్నాం, మన డబ్బు పెట్టి, మన శక్తిని, మన టైము, టాలెంట్ అన్ని పెట్టి మన సమాజానికి సేవ చేస్తున్నామే, మన సభ్యులకు బీమా రక్షణ, ఏదైనా రక్షణ కల్పించాలి. ఎందుకంటే అందరూ డబ్బున్న వాళ్ళు కారు, ఎంతో మంది మరి మధ్య తరగతి, ఇంకా కింది తరగతి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా బీమా రక్షణ కల్పించాలని ఒక చక్కటి ఆలోచన చేసి ఆ రోజు అయిత రాములు గారు మరి వాసవి కుటుంబ సురక్ష పథకం అని చెప్పని ఒక పథకాన్ని ఆ రోజు ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతింత వట్టుడింత అని చెప్పని ఆ పథకం ఈ రోజు అయిత రాములు గారు పెట్టిన పథకము మరి ఈ రోజు 14,000 15,000 టచ్ అవుతుంది. 15,000 మంది సభ్యులుగా ఉంటూ ఇంకా సభ్యులు పెరిగి ఇంకా వయసు మీరిన వారు కూడా చేరుతా అంటే సమన్యాయం జరగాలి దీంట్లో అని చెప్పని సీనియర్ సిటిజన్స్ కు వేరే పెట్టి అందులో ఒక 3,000 మంది మరి ఎక్కడైతే మన వాళ్ళు దురదృష్టవశాత్తు గతిస్తుండ్రో వారికి భద్రత కల్పించే దానిలో భాగంగా ఉదాహరణకు తీసుకుంటే 104లోనే మొదటి క్లెయిమ్ కూడా 104కు వచ్చింది. మొన్న క్లెయిమ్ కూడా 9,72,000 రూపాయలు. మరి ఆ క్లెయిమ్ మరి పొట్టుముత్తు యాదయ్య గారు స్వర్గస్థులైతే వారి భార్య పద్మ గారికి మన అయితరాములు గారి ఆశీస్సులతోని, తిరువీధి వేణుగోపాల్ గారి ఆశీస్సులతోని, గవర్నర్ గారి ఆదేశంతో మనం అందించడం అంటే ఈ పట్టుదల చాలా గొప్పది.
ఎందుకంటే ఆ రోజు ఐతారాములు గారు దానికి అంకురార్పణ తీసుకోకపోతే ఇంతమందికి భద్రత జరిగేది కాదు. అట్లా మనందరం స్ఫూర్తిగా తీసుకోవాలి. మన నాయకులు చేసిన పనిని స్ఫూర్తిగా తీసుకొని పట్టుదలతోటి మనందరం ఎదగాలనేదే మన నాయకులు చేసిన పనిని మీకు వివరించాలని చెప్పని అనుకుంటా ఉన్నా. అదే రకంగా ఐతారాములు గారు మరొక అడ్వెంచర్ సృష్టించారు. మరొక అడ్వెంచర్, ఎందుకంటే ఎక్కడ లేనిది, ఎప్పుడు లేనిది, చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయేది ప్రెసిడెంట్ అవార్డు, రాష్ట్రపతి అవార్డు కోసం మరి చాలా రోజులు కష్టపడ్డాడు. చాలా ఫైళ్ళు, బంచులుగా ఫైళ్ళు తయారు చేశాడు. మనం ఏమేమి సేవలు చేసినాం, ఎక్కడ బస్ షెల్టర్ కట్టినాము, ఎక్కడ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టినాము, ఎక్కడ టాయిలెట్ రూమ్ కట్టినాము, ఎక్కడ పుస్తకాలు ఇచ్చినాము, ఎక్కడ ఇది ఇచ్చాము, ఎక్కడ వాటర్ ట్యాంకులు కట్టినాము, మొత్తం చిట్టా అంతా తయారు చేసి భారత ప్రభుత్వానికి తను సబ్మిట్ చేశాడు. భారత ప్రభుత్వాన్ని సబ్మిట్ చేస్తే గుక్క తిప్పుకోకుండా మనం చేసిన సేవా కార్యక్రమాలు గుర్తించి తప్పకుండా మరే వీళ్లకు అవార్డు ఇవ్వాల్సిందే అని చెప్పని నిర్ణయం జరిగింది. అక్కడే చిన్న రాజకీయం జరిగిపోయి అక్కడేమి అయ్యో వైశ్యులు కదా వీళ్ళు చేసింది, అందరు కాదు కదా, వైశ్యులు చేస్తే ఎందుకు ఇవ్వాలో చిన్న ఏదో జరిగిపోయిందని చెప్పి తెలుసుకున్నాము. కానీ ఐతారాములు గారు పట్టుదలతోటి నిరూపించుకున్నారు. వైశ్యులకు చేయలేదు మేము, వైశ్యులం చేసినాం కరెక్టే, కానీ వైశ్యేతరులకు, బీద బడుగు బలహీన అట్టడుగు వర్గాలకు సమాజంలో ఏ ఊరి మొదలు చూసినా, ఏ ఊరి చివర చూసినా వాసవి క్లబ్ ఇది కనపడుతుంది, వాటర్ ట్యాంక్ కనపడుతుంది, టాయిలెట్ రూమ్ కనపడుతుంది, వెల్కమ్ బోర్డు కనపడుతుంది. మీరు వెళ్ళండి సార్, ఇక్కడ మేము పెట్టుకున్న బోర్డు వైశ్యుల కోసం కాదు, మేము కట్టించిన వాటర్ ట్యాంక్ వైశ్యుల కోసం కాదు, స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తే మా సభ్యుల కోసం కాదు, సమాజంలోని అందరి కోసం మేము కట్టించామని చెప్పని ఘనంగా మరి ఆ రోజు ప్రెజెంటేషన్ చేసి అందరు ఘనంగా మనందరూ ఇంతమంది సభ్య సమాజం అంతా హర్షించే విధంగా ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్న ఘనత ఐతారాములు గారి టీంలో, ఐతారాములు గారి నాయకత్వంలో, మరి ఐతారాముల ద్వారా మనందరికీ దక్కింది. ఇలాంటి స్ఫూర్తి, పట్టుదల మనందరం కూడా ఉండి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పని మనవి చేస్తా ఉన్నా. ఐతారాములు గారు మరి నిరంతరం మరి ఇప్పుడు కూడా ఏదైతే జూమ్ లో శిక్షణ ఇవ్వాలని చెప్పని శిక్షణ కమిటీ చైర్మన్ గా వారిని పెట్టారో, నిరంతరం న్యాయం చేస్తూ మన జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో, మన జిల్లాల 100 రోజులకి వెళ్ళి 100 రోజులు జరుపుకుందాం, ఇంకా 104 రోజులు జరుపుదామని, అవసరమైతే ఇంకా అని ఈ రకంగా చేసి దీనివల్ల ఉపయోగం మనకు ఇంటి దగ్గర ఉంటున్నాం, మనము ఉంటున్నాం. ఓకే, కొంతమంది పనికి వెళ్ళొచ్చు, వెళ్ళినా కూడా వీడియో లేకుండా ఆడియో వినుకుంటూ కూడా చేయొచ్చు. సముద్రం అండి నేర్చుకోవాల్సింది, సముద్రం ఎంతో ఉంటది నేర్చుకోవాల్సింది. నేనే గొప్ప, నాకే తెలుసు, నాకే వచ్చు అనుకునేది మాత్రం తప్పు తప్పు తప్పు. ఎంత నేర్చుకున్నా ఇంకా విశ్వం చాలా పెద్దది, సముద్రానికి అంతం ఉండదు. అదే రకంగా ప్రతి వాళ్ళు చెప్పే సూక్తిలో ఎంతో మంది అంతర్జాతీయ నాయకులందరూ తీసుకొచ్చి ఈనాడు మన 104 లో చెప్పించారు రామ్లన్న. వాళ్ళ నుంచి మనం ఎన్నో కొత్త విషయాలు, ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నామండి. పట్టుదలగా ఉండి మనందరం కూడా ఇంకా ఇంకా మంచి విషయాలు నేర్చుకోవాలి, పెద్దవాళ్ళది తీసుకోవాలని చెప్పని నేను మనవి చేస్తూ, అట్లా 14లో తాడిపర్తి వెంకట్రావు గారు చేశారు, గంప నాగేశ్వరరావు గారు చేశారు, అందరు చేసుకుంటూ వచ్చారు. ఇలా ఒక్కళ్ళొక్కళ్ళు ఒక్కొక్క రకంగా గొప్పతనంతో ముందుకు పోయారు. అయితే అదే రకంగా 2019లో హజార్ అత్తయ్య గుప్తా గారు అంతర్జాతీయ అధ్యక్షులయ్యారు. నేను వారి నాయకత్వంలో గవర్నర్ గా స్మైల్ టీం అని పెట్టారు. ఆ టీంలో పనిచేసి హజార్ అత్తయ్య గారి కృషి, పట్టుదల, మేము కూడా అందులో భాగస్వామ్యం కావాలని చెప్పని నిర్ణయం తీసుకున్నాం. హజార్ అత్తయ్య గారు కూడా ఒక కొత్తది, ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, గతంలో 20 లక్షలు 10 లక్షలు ఇస్తే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ తోని కొంతమంది మనము వీళ్ళకి ఇచ్చేది, లబ్ధిదారులకు ఇచ్చేది. అలా కాదు, ఎందుకు చేయకూడదు, దాతలను ఎందుకు ఎక్కువ మందిని తీసుకురాకూడదు, ఎక్కువ మందిని దాతలు తీసుకొచ్చి ఎక్కువ మంది లబ్ధిదారులకు ఎక్కువ సహాయం చేసి వాసవి క్లబ్ అని వీధి వీధి, గల్లీ గల్లీ, వాడ వాడ అన్ని చోట్ల కనపడే విధంగా చేయాలి. ఒక దృఢ నిశ్చయంతోని, ఒక దీక్షతోని, ఒక పట్టుదలతోని 20,000 రూపాయలు ఇస్తే శ్రేయోభిలాష్ అని ఒక కొత్త పథకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. 20,000 రూపాయలతో అనగానే చాలా మంది వచ్చేసారు, చాలా మంది దాతలు ఇచ్చారు. దాతలు ఇచ్చిన తర్వాత ఆ డబ్బును మనము ఈ రోజు మరే స్టేట్ బ్యాంక్ వారి ఆర్థిక సహాయంతో, కెనరా బ్యాంక్ సహాయంతో పెడితే, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సహాయంతో దాత పలానాని కింద బోర్డు పెట్టి ఊరు ఊరు, వాడు వాడ మన వాసవి క్లబ్ ఘన చరిత్రను పెంపొందించడానికి హజార్ అత్తయ్య గారు 2019లో కృషి చేశారు. వారి నాయకత్వంలో నేను పనిచేసినందుకు, నేను గవర్నర్గా ఉన్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ రకంగా
ప్రతి వ్యక్తి కృషి చేస్తూ పట్టుదలతోని ఈ రకంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. వారి కృషిని, వారి పట్టుదలను మనం గమనించి వారిలో పట్టుదలను మనం కూడా ఆవలింపు చేసుకొని రెట్టించిన ఉత్సాహంతోని కృషి చేస్తూ పట్టుదలగా ఎన్నెన్నో విజయాలు సాధించవచ్చు అని చెప్పని మీకు మనవి చేస్తా ఉన్నా. చూస్తూనే ఉంటే 2020 సంవత్సరం వచ్చేసింది. 2020 మన నాయకుడు, యువ నాయకుడు, మోటివేటరు, ట్రైనరు తిరువీధి వేణుగోపాల్ గారు మనకు నాయకుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత వారు అనుకున్నారు ఎన్నో చేయాలి, ఏదో నిరూపించాలి, ఏదో చేయాలని చాలా తపనతోని, పట్టుదలతోని, కృషితోటి తను ముందుకు వచ్చాడు మన ముందుకి. వచ్చిన తర్వాత మరి ఇమ్మీడియట్ గా జనవరి 1 తారీఖు నాడే 134 క్లబ్లను, కొత్త క్లబ్లను స్థాపించి ఒక రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ బుక్ స్థాపించి మరి ఆయన కృషిని మన ముందు ఉంచాడు. ఒక్కసారి 134 క్లబ్బులు స్థాపించడం అంటే మామూలు మాట కాదు. అలా నూతన వరవడిలో ఇన్ని క్లబ్లను స్థాపించి మన ముందుంచడం ఒక కృషి, పట్టుదల అని చెప్పని, ఆ పట్టుదలకు నిదర్శనమే తిరువీధి వేణుగోపాల్ సార్ అని చెప్పని మీకు మనవి చేస్తా ఉన్నా. అదే రకంగా మరే కరోనా మహమ్మారి విజృంభించింది. ప్రపంచవ్యాప్తంగా అందరినీ గృహాలకు పరిమితం చేసింది, ఇళ్లకు పరిమితం చేసింది, బయటికి వెళ్లకుండా చేసింది. ఈ సమయంలో నిరాశ నిస్పృహ అయిపోద్దా, వాసవి క్లబ్ సేవలు ఎట్లా, ఏం చేయాలని చెప్పన్న దాని మీద మరే తిరువీధి వేణుగోపాల్ గారు ఆలోచించి మనందరం కూడా నిస్సత్వ కాకూడదు, అందరం యాక్టివ్గా ఉండాలి, మనం నాయకులుగా కొత్త నాయకులను ఇంకా తయారు చేయాలి, ఇంకా కొత్త వాళ్ళకి శిక్షణనివ్వాలి, కొత్త వాళ్ళకి స్ఫూర్తినివ్వాలి అని చెప్పిన ఒక పట్టుదలతోటి వేణుగారు ఈ జూమ్ అనేది ఒకటి తీసుకొని ఐతారాములతో చర్చించారు. ఐతారాములతో చర్చించి ఐతారాములు గారు మరి జూమ్ కమిటీ, ట్రైనింగ్ కమిటీ చైర్మన్ గా మీరు కదా అన్న, చెప్పండి అన్న. డిస్టర్బెన్స్ ఇప్పటికీ ఒక 32 మందికి 100 దాటిన తర్వాత మనం చేద్దాము. ఫేస్బుక్ లో వస్తుంది. అయితే ఫేస్బుక్ లో చాట్ లో ఫేస్బుక్ లో చూడండి అని రాయడం జరిగింది. మరి ఫేస్బుక్ లో చూడొచ్చు కాబట్టి తీసుకోవాల్సిందిగా కోరు. అదే అన్న, పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ కూడా ట్రై చేస్తున్నారని చెప్పారు. అదే మనకు 100 సంఖ్య ఉంది కాబట్టి కొత్త వాళ్ళని జైన్ కాలేరు. సాంకేతికంగా ఎలా చూడాలో మీరే దయచేసి కోఆపరేట్ చేస్తూ చెప్పాలని మీకు రిక్వెస్ట్ అన్నా. అదే రకంగా మరి తిరువీధి వేణు గారు చెప్పడమే ఆలస్యంతో ఐతారాములు గారు శిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నందుకు తన బాధ్యత నిర్వర్తించాలని చెప్పని అంతర్జాతీయ స్థాయిలో నిర్వర్తిస్తూ, మన జిల్లాలో నిర్వర్తిస్తూ, ఈ రకంగా తిరువీధి వేణు గారి ఆశయాన్ని, సంకల్పాన్ని మనం ముందుకు తీసుకుపోతూ మనందరం కూడా ఉత్తేజభరితలమై మనందరం కూడా అత్యుత్తమ శిక్షకులుగా, అత్యుత్తమ నాయకులుగా తయారవుతూ ముందుకు పోతున్నాం. అదే రకంగా అయినా కూడా మన నాయకుల ఘనతను ఒప్పుకోవాలి. ఎందుకంటే బయటికి పోలేని పరిస్థితిలో కూడా ఎంతో మంది మరి అన్నదానాలు చేశారు, అందరికీ మాస్కులు పంచారు, ఏదో అన్ని రకాలు చేశారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అనేక సేవలు, అనేక కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా నేను కూడా మరి ఎల్వి సేవా వేదిక స్పాన్సర్షిప్ తోటి మరి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అన్ని స్లమ్ ఏరియాలకు వెళ్ళి మరి అన్నదానం, అదొక పట్టుదల చేయాలనే తృప్తి, ఆత్మ తృప్తి మిగులుతుంది. మనకు ఒక భయం ఉంది, నాలో ఒక భయం ఉంది, అందరిలో భయం ఉంది. నాకు మన పెద్ద మనుషులు కొంతమంది ఫోన్ చేసి చెప్పారు, కుమార్ ప్లీజ్ డ్రాప్ ఇట్ అన్నారు. అంటే అయ్యో సార్ ఎట్లా అని చెప్పాను. అంటే అప్పటికి ఇంకా ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ అని రాలే, అక్కడొకటి ఇక్కడొకటి కేసు అని ఉండే. ఆ టైంలో ధైర్యం చేసి హైదరాబాద్ లో గల్లీ గల్లీ, వీధి వీధి, వాడ వాడ మరే మన వాసవి క్లబ్ కీర్తిని పెంపొందించడానికి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పని ఆ రకం ఎంతో మంది చేశారు. మన కార్యక్రమానికి ఆగిరి వెంకటేష్ అన్న ఈ రోజున్నర లైన్ లో వారు వచ్చి వారు ఆశీర్వదించారు. 102 గవర్నర్ గారు బాదం కళావతి గారు వచ్చి ఆశీర్వదించారు. ఐఈసీ నాయకులు శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళందరూ వచ్చి ఆశీర్వదించారు. ఈ రకంగా ఎన్నో చోట్ల, నాకు రాకపోవచ్చు రిపోర్టు, వేణుగారు చెప్తున్నారు, ఎన్నో చోట్ల మన వాళ్ళు ఈ రకంగా సేవలు చేయడం అభినందనీయమని చెప్పని వారి సందేశంలో ఎన్నో మనం గత మీటింగ్ లో కూడా విన్నాము. ఆ రకంగా మరి మనము పట్టుదలతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పని మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన నాయకుల స్ఫూర్తిని, మన నాయకుల ఆదర్శాన్ని తీసుకొని ఒక పట్టుదలతోని, ఒక స్వయం కృషి అయిపోద్ది, పట్టుదలతోని విజయం తప్పకుండా సాధిస్తామని చెప్పని మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ
ఉదాహరణకి మన అంతర్జాతీయ స్థాయి నాయకులే కాదు, మన జిల్లా గురించి కూడా కొంచెం చెప్పుకోవడం ధర్మం అని చెప్పని నేను భావిస్తా ఉన్నా. ఎక్కువగా అనుకుంటే దయచేసి అన్యదా భావించకండి. మన జిల్లా కూడా మరి ఐతారాములు గారి నాయకత్వంలో శరవేగంగా ఏ రకంగా పరుగులెడుతుందో మీకు తెలుసు. 2013కు ముందు కొంతమంది నాయకులు అన్ని చేశారు. 2013లో ఐతారాములు గారు అధ్యక్షులు అయిన తర్వాత కూడా మన జిల్లా శరవేగంగా ముందుకు పోయింది. 2013లో ఒక రోజు మన క్లబ్ ప్రెసిడెంట్ ఓరిగంటి పరమేశ ఉండే. ఆ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఐతారాములు గారు చీఫ్ గెస్ట్, మనకు అంటారు అంతర్జాతీయ అధ్యక్షులు. నన్ను కూడా ఒక అతిథిగా పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత నేను గతంలో వైశ్య సంఘాలలో ఎన్నో ఇట్లా పనిచేసి ఎంతో సీనియర్ గా ఉన్నాను. వాసవి క్లబ్ విషయానికి వచ్చేవరకే తర్వాత చెప్తాను. నేను ఎలా ముందు ఎంటర్ అయ్యి చెప్తున్నాను, ఎందుకు ఎంటర్ కాలేదు లేట్గా తర్వాత చెప్తాను. మరి నేను అదే వేదిక మీద కూర్చుంటే రాములన్న పెద్ద హృదయంతో పెద్ద మనసుతోటి ఆ రోజు చెప్పారు, అయ్యో ఎల్వి కుమార్ గారు పెద్ద నాయకులు, సీనియర్ నాయకులు, మరి క్లబ్ లో రాడాయే కదా, క్లబ్ లో వచ్చుంటే ఇప్పటికి ఎంత బాగుండేది అని చెప్పని, ఈ రోజు సాధారణ సభ్యుడిగా సాధారణ అధ్యక్షుడిగా వస్తే బాగోదు, ఒక వెరైటీగా ఉండాలి అని చెప్పని ఆయన మన మీద జిల్లా మీద అభిమానంతో, నా మీద అభిమానంతో సిల్వర్ స్టార్ క్లబ్ అయితే ఒకటి బెంగళూరులో ఉంది, విజయవాడలో ఉంది, తెలంగాణలో లేదు, అలాంటి క్లబ్ను మనం స్థాపిద్దామని చెప్పని ప్రపోజల్ పెట్టి చార్టర్ ప్రెసిడెంట్ గా నువ్వు ఉండాలని చెప్పన్నాడు. నేను కొంచెము జంకినాను. నేను అయ్యో 25,000 రూపాయలు అందరు కూడా విరాళం ఇచ్చి సిల్వర్ స్టార్ మెంబర్ గా చేరాలి కదా, నేను చేయగలుగుతానో లేదో అనుకున్నా. కానీ వెన్ను తట్టి ప్రోత్సహించి ఐతారాములు గారు ఆ రోజు ఏమా దయాకర్ గారు మన జిల్లాకి గవర్నర్ గా ఉన్నారు. దయాకర్ గారు అయితేనేమి, రాములన్న అయితేనేమి ప్రోత్సహించి ఆ రోజు దయాకర్ గారి నాయకత్వంలో మన జిల్లాలో సిల్వర్ స్టార్ క్లబ్ తెలంగాణలో ఫస్ట్ స్థాపించిన ఘనత, ఆ పట్టుదల మన 104 కు దక్కింది, రాములన్నకు దక్కిందని చెప్పని ఈ సందర్భంగా ఈ పట్టుదల గురించి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అదే రకంగా ఒక్కొక్క గవర్నరు తమ పట్టుదలతోటి మన జిల్లాలో అనేక కార్యక్రమాలు చేశారు. 2014లో ఇడుకుళ్ళ రామకృష్ణ గారు గ్రౌండ్ లెవెల్ వెళ్ళిపోయి గ్రౌండ్ లెవెల్లో అన్ని క్లబ్లు రెన్యువల్ చేయడం కానివ్వండి, ఒక బ్రహ్మాండమైన డిస్కాన్ను మరి ఏసీ ఫంక్షన్ హాల్లో పెట్టడం కానివ్వండి, ఆ రకంగా ఇరుకుల రామకృష్ణ గారు 2014లో చేయడం జరిగింది. 2015లో యువ నేత బుక్కా శ్రీనివాస్ గారు ఎంటర్ అయ్యారు. తను కూడా తను ఏదైనా పందాలో ఒక గొప్పతనాన్ని చూపెట్టాలని చెప్పని తను భావించి అమ్మవారు గుడిలో ఉంటే కాదు, మన మనసులో ఉంటే కాదు, మన హృదయాల్లో ఉంటే కాదు, వైశ్యులకు వైశ్యేతరులకు అమ్మవారి దర్శనం కలగ చేయాలని చెప్పని ఒక సంకల్పంతో, ఒక పట్టుదలతోటి మరి బుక్కా శ్రీనివాస్ గారు ఒక చక్కటి రథాన్ని తయారు చేయించాడు. చక్కటి రథాన్ని తయారు చేసి పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి పాదాల సన్నిధిలో నేను కూడా ఉన్నాను. అంతా పూజలు జరుపుకొని స్వామివారిని స్మరించుకొని అమ్మవారు ఘనకీర్తి మా వైశ్యులకే కాకుండా మా జిల్లా వాసులందరికీ చాటడానికి అవకాశం ఈ తండ్రి అని చెప్పని ప్రార్థన చేసుకొని ఆ రోజు బయలుదేరితే, ఆ రోజు రాములన్న స్ఫూర్తి కూడా ఆయన కూడా వచ్చారు. ఆ రోజు బుక్కా శ్రీనివాస్ గారు వాసవి రథయాత్ర చెప్పి జిల్లా ఊరు వాడ అన్ని చోట్ల కూడా తిరిగిన ఘనత, ఆ రకమైన పట్టుదల 2015లో బుక్కా శ్రీనివాస్ సాధించారు. ఈ రకంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పట్టుదల, ఒక్కొక్క నిమిషంలో చెప్తున్నా నేను, దయచేసి అన్యదా భావించకండి, ఎందుకంటే సమయం తక్కువ ఉంటుంది. ఎవరి గురించో నేను వెతుకోకుంటే మాత్రం అన్యదా భావించొద్దని మరొకసారి మనవి చేస్తూ 2016లో బండారు వెంకటేశ్వర్లు గారు మనకు నాయకుడయ్యారు. ఆయన శ్రమజీవి, కష్టపడతాడు, ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే ఆ పట్టుదల నిదర్శనమే ఈ రోజు ఆయన పట్టుదలతో నిదర్శనమే అని చెప్తా ఉన్నా. బండారు వెంకటేశ్వర్లు గారు పట్టుదలతోటి తను కూడా ఏదైనా సాధించాలని చెప్పని ఇంటర్నేషనల్ లెవెల్లో లేని క్లబ్ను, ఒక క్లబ్ను ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పని 13లోనైతేనేమో సిల్వర్ స్టార్ తెలంగాణలో లేని క్లబ్ను పెట్టాము. అదే 16కు వచ్చేవరకే గోల్డెన్ స్టార్ క్లబ్ 50,000 రూపాయలతోటి మనము విరాళం స్వీకరించి కేసీజీఎఫ్ స్వీకరించి క్లబ్ను స్థాపించిన ఘనత బండారు వెంకటేశ్వర్లు గారు గోల్డెన్ స్టార్ క్లబ్ పెట్టించి మన జిల్లాను పట్టుదలతోటి ఉర్రూతలూగించి ఇంకా ముందుకు తీసుకెళ్లారు. ఆ రకంగా తీసుకెళ్తూ తర్వాత 2017లో తోట శ్యాంప్రసాద్ గారు వచ్చారు. తోట శ్యాంప్రసాద్ గారు వచ్చేసి గోల్డెన్ స్టార్ ఏంటి, డైమండ్ స్టార్ క్లబ్ పెడదామని చెప్పని ఆయన కూడా డైమండ్ స్టార్ క్లబ్ పెట్టి మరి ఎక్కడ లేనిది ఇంటర్నేషనల్ లేని క్లబ్ను తీసుకొచ్చి పట్టుదల, ఇదొక దీక్ష, మనది దీక్షతోని ముందుకెళ్ళాడు. మనం డైమండ్ స్టార్ క్లబ్ను కూడా మన జిల్లాలో ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. తర్వాత 2018లో ఒక మహిళ ఫస్ట్ గవర్నర్, ఇంతవరకు 104లో మహిళా గవర్నర్ కాలేదు.
ఒక మహిళ తొలి గవర్నర్ గా తీసుకొని బాధ్యత తీసుకొని ఛాలెంజ్ గా తీసుకొని వనితా సిల్వర్ స్టార్ క్లబ్ అని 18లో మళ్ళా కూడా ఆమె ఒక క్లబ్ ఇంట్రడ్యూస్ చేసి పట్టుదలను చాటిందని చెప్పని మీకు మనవి చేస్తా ఉన్నా. అదే రకంగా 2019కి వచ్చాము. నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. వినపడుతుందా సార్? వినపడుతుందా సార్? వినపడుతుంది. ఇక్కడ ఇంటర్నెట్ లేదని వచ్చింది. 2019లో హజారత్ గుప్తా గారి నాయకత్వంలో నేను గవర్నర్గా అయిన తర్వాత నేను కూడా అనుకున్నాను, ఏదన్నా పట్టుదలగా చేసి చూపించాలి, ఏదైనా అడ్వెంచర్స్ చేసి చూపెట్టాలి, ఏదైనా చేయాలని చెప్పనే భావనతోటి ముందుగా మనం ఏంటంటే క్లబ్బులు ఉంటాయి, క్లబ్బు నాయకులు కార్యక్రమాలు చేస్తూ ఉంటే గవర్నర్ గాని అసిస్టెంట్ గవర్నర్ గాని విజిట్ చేసి వాళ్ళ కార్యక్రమాన్ని సందర్శించి అలా గడుపుతూ ఉంటాం. అలా కాకుండా డిస్ట్రిక్ట్ బ్యానర్ మీద కూడా సేవా కార్యక్రమాలు ఎందుకు చేయకూడదు, డిస్ట్రిక్ట్ బ్యానర్ మీద సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఒక పట్టుదలతోటి 31 డిసెంబర్ నైట్ ఛార్జ్ తీసుకోగానే ఇమ్మీడియట్ గా చలికాలం, బాగా చలి, చేతులు ముడుచుకొని పడుకునే చలి ఉంటుంది. అలాంటి చలికాలం నిరాశ్రయులు బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో, ఫుట్పాత్ల మీద పడుకొని ఉంటారు. అలాంటి నిరాశ్రయులకు ఉన్ని దుప్పట్లు పంపిణీ చేద్దామని ఒక ఆలోచనతోటి, అమ్మవారి దయతోటి, మీ అందరి సహకారంతో ఆనికి శ్రీకారం చుట్టినాం. అదొక పట్టుదల. ఇది మనము సేవ చేయాలని చెప్పి అర్ధరాత్రి పోయి ఆ రకంగా కార్యక్రమాలు రావట్లేదు. ఎల్వి ఏమైంది? రావట్లేదు. లైవ్ ఎల్వి సార్, లిస్ట్ లో ఎల్వి సార్ పేరు లేదు. నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, లీవ్ అయినట్టుంది. ఎగ్జిట్ అయ్యారా? సార్కి ఫోన్ లో పెట్టుకోమని చెప్పిన ల్యాప్టాప్ తో పాటు. నేను ఒక్క నిమిషం, నేను ఫోన్ చేస్తాను. 100 మెంబర్స్ ఉన్నారు మరి. 99. హలో హలో సార్ శబరి గారు, ఇప్పుడు వినపడుతుంది. ఎందుకు అన్న టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చింది. వినపడుతుంది అన్న ఇప్పుడు? వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. సారీ టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మీరు ఫోన్ లో ఉన్నారా, ల్యాప్టాప్ లో ఉన్నారా? ల్యాప్టాప్ ఉంది, ఫోన్ ఉంది పక్కన. ల్యాప్టాప్ లోనే చెప్తున్నాను. అదే అయితే 2019లో మరి నిరూపించుకోవాలని చెప్పని ఐతారాములు గారు అవకాశం ఇచ్చారు మన జిల్లాకి. నిరూపించుకోవాలని చెప్పనే ఉద్దేశంతో, ఆ పట్టుదలతోటి, అంటే నా గురించి చెప్పడం కాదు, స్ఫూర్తిగా తీసుకోమని మాత్రమే మీకు మనవి చేస్తున్నా, తప్ప వేరే కాదని చెప్పి మీకు మనవి చేస్తూ, నేను కూడా మరి రాములన్న చెప్పినట్టు మరి ఒక డిఫరెంట్ గా వెళ్ళాలని చెప్పని మరి పాపికొండలు నీళ్లలో సమావేశం పెట్టుకోవడానికి ఒక పట్టుదలతోటి పాపికొండలు పయనం చేసినాం మనం. పాపికొండల తర్వాత అక్కడ ఎవరో జోక్ గా అన్నారు, నీళ్లలో మనం మీటింగ్ పెట్టుకున్నామే, ఆకాశంలో ఎందుకు పెట్టరండి అన్నారు. అదే మాటతోటి, మీ అందరి స్ఫూర్తితోటి, ఆదర్శంతో మన దుబాయ్ ట్రిప్ కూడా 160 మందితోటి మనం దుబాయ్కి వెళ్ళి దిగ్విజయంగా మరి దుబాయ్ విదేశాన్ని పర్యటించి రాములన్న గారి నేతృత్వంలో మరి అందరం కలిసి అక్కడికి వెళ్ళాము. చక్కగా 6 రోజులు అక్కడ గడిపాము దుబాయ్ లో. అందరూ ఒక సోదర మైత్రితోటి చక్కటి అంతా కూడా ఆస్వాదించి, మనందరం ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించి, అందరం కూడా ఖర్చు పెట్టుకున్నా కూడా మళ్ళా లాభంతోనే ఇంటికి వచ్చాం మనం అని చెప్పని మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే దుబాయ్ పోతే అక్కడ పర్చేజ్ చేసి అందరం కూడా వ్యక్తిగతంగా కూడా కొంత లాభపడ్డామని చెప్పని మనవి చేస్తూ, అలా స్వామి కార్యం స్వకార్యం 2 కూడా చేసుకున్న ఘనతనే ఉందని చెప్పని మనవి చేస్తూ, అదే రకంగా మీకు తెలుసు
2010 నుంచి 19 వరకు 10 సంవత్సరాలైంది 104 ఏర్పడి. మన 104 ఘనతను చాటాలే, 104 ఘనతను చెప్పాలని చెప్పని ఒక ఆలోచనతోటి పెద్దల ఆదేశానుసారము మరి దశాబ్ది ఉత్సవాలని చెప్పని జరుపుదామని చెప్పని ఆనాడు దశాబ్ది ఉత్సవాలకు శ్రీకారం చుట్టాము. దశాబ్ది ఉత్సవాల శ్రీకారం ఒక పెద్ద హాల్, హైదరాబాద్ స్థాయిలోని హాల్ మనకు దొరకడం అదృష్టం ఆ రోజు. అలాంటి హాల్లో మనము దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకొని మన జిల్లా ఏ రకంగా ప్రగతి సాధించింది, 104కి ముందు ఏం సాధించింది, 104 ఏర్పడడానికి ఏం సాధించింది, మన నాయకులు మనం ఏ రకంగా ముందుకు నడిపిస్తున్నారు అనే ఘనతను కూడా మనం చాటుకున్నామండి. అది పట్టుదల అంటే, అది కృషి అంటే అని చెప్పని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా వాసవి మూవ్మెంట్ లో మన నాయకులు ఎంతో మంది ఇట్లా అంతర్జాతీయ స్థాయి నాయకులైతేనేమి, జిల్లా స్థాయి నాయకులైతేనేమి కృషి పట్టుదలతోటి ఆ రకంగా మన జిల్లాను ముందుకు తీసుకుపోయా. పట్టుదల వారిది, జిల్లాను తీసుకుపోయాము. వాళ్ళ పట్టుదలకు నిదర్శనం అని చెప్పని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ స్వయం కృషి విషయానికి వస్తే ఎంతో మంది పెద్దవాళ్ళు స్వయం కృషితోటి ఎక్కడి నుంచో ఎక్కడికో అందంత స్థాయికి ఎదిగిపోయిన వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. ఎక్కడో బయట వాళ్ళని తీసుకోవడము నాకంత మంది అనిపించలేదు. మన వాళ్ళు, మన పక్కన మన చుట్టూ ఉన్న వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం అని చెప్పని నేను అనుకున్నాను. తెలిసిన వాళ్ళు అన్యదా భావించవద్దండి, తెలియని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ముందు కూడా చెప్పాను, మళ్ళీ మీకు ఒక్కసారి మనవి చేస్తా ఉన్నా. ఉదాహరణకు తీసుకుంటే సూర్యాపేట వాసి మీలా సత్యనారాయణ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయన ఏంది, ఆ రోజు సోలిపేట గ్రామంలో జన్మించాడు. సాధారణ బడిపంతులు, 12 రూపాయల జీతానికి బడిపంతులుగా ఎక్కాడు. ఎందుకంటే వారితో నాకు అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. వైశ్య సంఘాలలో పనిచేస్తుంటే అందరు కూడా నాతో కలిసి పనిచేసినారు కాబట్టి నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా. మీలా సత్యనారాయణ 12 రూపాయల పంతులుగా పనిచేసిన మీలా సత్యనారాయణ గారు ఒక ఇండస్ట్రీ పెట్టి, పివిసి ఇండస్ట్రీ పెట్టి తను ఒక ప్రాజెక్టుని స్టార్ట్ చేస్తే అందులో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ కాగానే అందరు అన్నారు, ఎందుకు అనవసరంగా బంతులు ఉద్యోగం పెట్టుకొని వదులుకొని ఇండస్ట్రీ పెట్టాడని చెప్పని నవ్వుల పాలు చేయడానికి చేశారు. కానీ ఆయన అట్లా అనుకోలే, ఒక పట్టుదలగా తీసుకున్నాడు. నేను ఎందుకు సక్సెస్ కాను, నేను ఎందుకు చేయనని చెప్పని నిరంతరం కృషి చేసి అది ఇంతింతై వటుడింతాయని ఈ రోజు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ముంబై అన్ని చోట్ల కూడా వాళ్ళ ఇండస్ట్రీలను స్థాపించి కొత్త కొత్త యూనిట్లకు వాళ్ళు వెళ్ళిపోతున్న ఘనత స్వర్గీయ మీరా సత్యనారాయణ గారి పట్టుదలకు నిదర్శనం అని చెప్పని మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా మన నాయకులు ఎంతో మంది కృషి పట్టుదలతో వెళ్ళారండి. ఉదాహరణకు క్రేన్ ఒక్కపడి, కొంగ బొమ్మ ఉంటుంది, క్రేన్ ఒక్కపడి గ్రంథి సుబ్బారావు గారు, గుంటూరు వాసి గ్రంథి సుబ్బారావు గారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కడుతుంటే సైకిల్ మీద ఒక్క పొట్లాలు 2 పైసలకు ఒక్క పొట్లం అంటారు, 2 పైసలకు ఒక పొట్లం అమ్మారు. ఆ లేబర్ ఒక్క తింటే పనిచేస్తారు, 2 పైసలకు ఒక్క పొట్లం సైకిల్ మీద తిరిగి తను అమ్మి ఈ రోజు దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చాడు. క్రేన్ ఒక్కపడంటే తెలియని వాళ్ళు లేరు, తెలియంది లేదని చెప్పనే ఒక గుర్తింపు తీసుకొచ్చాడంటే ఆయన పట్టుదలను మనం ఆదర్శంగా తీసుకోవాలి. మేము వెళ్ళాము, గుంటూరు జిల్లాకి వెళ్ళినప్పుడు ఫ్యాక్టరీ విజిటింగ్ చూపెట్టాడు. ఒక 15-18 సంవత్సరాల క్రితం మాట నేను చెప్పేది. అప్పటికే కొంత టెక్నాలజీ వచ్చింది, పెరిగింది. ఏ టెక్నాలజీ వచ్చినా కూడా పాత సాంప్రదాయం, పాత సంస్కృతి గల్లా పెట్టుకొని పుస్తకాలు రాసి, లెక్కలు రాసి ఆ రకంగా కూడా ఆయన పాత సంస్కృతిని కాపాడాడు. అన్ని విభాగాలు చూపెట్టాడు. మిక్సింగ్ ప్లాంట్ కాడికి పోయాము, అక్కడికి పోగా నాకు చూపిస్తలేడు. ఏంటంటే వ్యాపార రహస్యం, ఇది అందరికి చూపెట్టకూడదు, ఇది ఇందులో సీక్రెట్ ఉండాలన్నాడు. నిజంగా అది గొప్పతనం. అట్లా వ్యాపార రహస్యాన్ని కాపాడుకుంటూ ఆ సీక్రెసీని మెయింటైన్ చేసుకుంటూ ఆ రకంగా మరి ఆయన పట్టుదలతోటి ముందుకెళ్ళడం చెప్పని మీకు మనవి చేస్తూ, మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే గ్రంథి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్, ఈరోజు ఎయిర్పోర్ట్లు, రోడ్లు, ఢిల్లీ, సింగపూరు అన్ని ఎయిర్పోర్ట్లు కట్టించిన ఘనత జిఎంఆర్ గారు. మిల్లు వ్యాపారి, ఆ రోజు రైస్ మిల్లు వ్యాపారి ఎర్రం నాయుడు గారు, సరిగే ఎర్రం నాయుడు గారితో వినపడుతుందా సార్? వినపడుతుందా సార్? బ్రేక్ అవుతుంది గారు వినపడుతుందా? బ్రేక్ అవుతుంది రాజు. అదే అయితే ఎర్రం నాయుడు గారు వ్యాపార భాగస్వామిగా, ఎర్రం నాయుడు గారు వినపడుతుందా సార్? రామ్లన్న వినపడుతుందా? వినపడుతుంది. ఎర్రం నాయుడు గారు వ్యాపార భాగస్వామిగా ఉంటే జిఎంఆర్ గారు గ్రంథి మల్లికార్జునరావు గారు సాధారణ రైస్ మిల్ నడుపుకుంటూ ఆ రోజు
ఆ రకంగా పట్టుదలతోటి స్వయం కృషితో ముందుకు పోతున్న తరుణంలో అనుకోకుండా నాకు కూడా మన మన జిల్లా వాసికి మన సోదరుడికి ఒక పని తగిలితే సుఖేందర్ రెడ్డి గారితో ఎర్రంనాయుడు గారి దగ్గరికి వెళ్తే, అయ్యో కుమార్ ఏంటి మాట్లాడు నువ్వే అని చెప్పని గ్రంథి మల్లికార్జున గారు ఫోన్ కల్పించాడు. వాళ్ళ సన్నిహితం అరే మల్లిగా ఎక్కడున్నావురా అని ఫోన్లో అడుగుతున్నాడు ఆయన ఎర్రంనాయుడు గారు. అంటే వాళ్ళ సన్నిహితం అలాంటిది. ఫోన్ కల్పించి ఎల్వి కుమార్ ఇట్లా మా లీడర్ ఇక్కడ మా నాయకుడు పనుని చెప్పంటే ఎంత వినయ విధేయతతోటి జిఎంఆర్ గారు ఆ రోజు మాట్లాడి చెప్పండి కుమార్ గారు అంటారు. ఏం లేదు సార్ ఇది ఒక పని ఒకటి ఉంది, ఈ పని చేయాలంటే అన్యదా భావించకుండా ఒక మాట వింటారా సార్ అన్నాడు. అయ్యో తప్పకుండా వింటానన్నా. సార్ 10 రోజులు టైం ఇవ్వాలి సార్ నాకు అంటుండు. ఎంత గొప్ప మాట, ఎంత వినయంగా విధేయతగా చెప్పాడు. అంటే ఎంత ఎదిగితే అంత ఒదిగుంటే అదే మన కీర్తి ప్రతిష్టలు పెంచుతాం దానికి ఒక నిదర్శనము. 10 రోజులు టైం ఇవ్వండి అన్నాడు. అయ్యో అదేంటి సార్ మీరు 10 రోజులు కాదు ఎప్పుడైనా చేయొచ్చు అంటే కరెక్ట్ గా 10వ రోజు ఫోన్ చేశాడు నా నెంబర్ తీసుకొని, కుమార్ గారు మీ పని అయిపోయింది అతనికి చెప్పండి అని చేశాడు. అంటే ఆ వినయం విధేయత లక్షణం పెంచుకుంటే లీడరు తప్పకుండా విజయం సాధించడానికి అదొక మార్గం సుగమమైద్దని చెప్పని ఈ రకంగా గ్రంథి మల్లికార్జునరావు గారు ఎగ్జాంపుల్. గ్రంథి మల్లికార్జునరావు గారు లక్షలాది రూపాయలు మరిస్తూ మన ఐకాన్ లో కూడా మన మీటింగ్ కి కూడా ఒకసారి లక్షల రూపాయలు చెక్ పంపిస్తే కూడా తను రాలేకపోతే తన మేనేజర్ వచ్చి వినమ్రత పూర్వకంగా సార్ రాలేదు సార్ చెక్ పంపారని చెప్పిన మన ఐకాన్ లో ఆనాటి అధ్యక్షుడికి చెక్ ప్రెజెంట్ చేస్తే ఆయన గొప్పతనానికి ఆయన నిరాడంబరతకు నిదర్శనము. అలాంటి నిరాడంబరత నిదర్శనాన్ని మనము వణికి పుచ్చుకొని సమాజంలో ఇంకా ముందుకు పోవడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పని మనవి చేస్తూ, అదే రకంగా తీసుకుంటే ఈరోజు టీజీ వెంకటేష్ గారు ఉన్నారు మనకు నాయకుడు. టీజీ వెంకటేష్ గారు ఫైటింగ్ స్వభావము, దూకుడు స్వభావము, ఎవరేమన్నా అంటే ఊరుకునే లేదు, కబడ్దార్ అంటాడు. కబడ్దార్ అంటూ దూకుతూ వైశ్య జాతి ఖ్యాతిని కాపాడడానికి తన ఒక పట్టుదలతో దూకుతుంటాడు. ఆర్య వైశ్య పోరాట వేదిక అని చెప్పని ఒక వేదికను పెట్టాడు. వేదికను పెట్టి స్థాపించి అందరూ ఎదురీత ఇది కూడా ఆయన ఒక విజయాన్ని సాధించిండు. ఈ రోజు తనకంటూ ఒక ఉన్నతమైన స్థానాన్ని నిలబెట్టుకున్నాడంటే టీజీ వెంకటేష్ గారి కృషి కూడా అభినందనీయం సార్. ఇలా చెప్తుంటే అంబికా కృష్ణ గారు ఉన్నారు, వెస్ట్ గోదావరి అంబికా కృష్ణ గారు, అంబికా దర్బార్ బత్తి భక్తుడికి భగవంతుడికి అనుసంధానమైనదని చెప్పిన ఒక స్లోగన్తో వెళ్ళి వాళ్ళు ఈ రోజుకి కూడా అగరబత్తిని తయారు చేసే కాడ వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు. ఆ స్థాయికి వెళ్ళిపోయారు. సినీ ఫీల్డ్ లో కానీ ఎన్నో రంగాల్లో వెళ్ళిపోయారు. పెద్ద చెన్నైలో పెద్ద హోటల్, అది పెద్ద ఏమంటారు అంటే కార్పొరేట్ టైప్ హోటల్ ఉంది, అవి ఉన్నాయి. అయినా కూడా అదే స్థాయి, అదే పలకరింపు, అదే గౌరవము, ఎవరు వెళ్ళినా కూడా మాట్లాడము. అగరబత్తి తయారీలో ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ తమ్ముళ్ళందరూ స్వయాన ఉండి ప్రతి స్టేజ్ లో చూసుకుంటారు. అంటే అది ఆ పట్టుదలండి. అలాంటి పట్టుదల ఉంటే మనం సక్సెస్ అవుతాము, మన విజయం తథ్యం. కాబట్టి అలాంటి పట్టుదలతోటి వాళ్ళు ముందుకు పోతున్నారు. కాబట్టి అంబికా కృష్ణ గారిని కూడా మనం ఆదర్శంగా తీసుకుందామని చెప్పని మీకు మనవి చేస్తూ, మన జిల్లా వాసిని తీసుకుంటే బుక్కా శ్రీనివాస్ గారు మన గవర్నర్ గారు ఉండే, ఆయన కూడా మరి ప్రియా గోల్డ్ అని ఒక ఆయిల్ ని పెట్టి వేలాది కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేస్తూ పట్టుదలతోటి ఈ రోజు మరి ఆయన ఒక్కొక్క మెట్టు అధిగమిస్తూ ఎక్కి మన ముందే, మన కళ్ళ ముందే నిదర్శనంగా నిలబడ్డాడని చెప్పని మీకు మనవి చేస్తా ఉన్నా. అదే రకంగా పట్టుదల ఉంటే ఒక శక్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఉదాహరణకు నేను 1998లో అనుకుంటా ఒక పార్టీలో నేను కూడా ఉన్నతమైన స్థానంలో పనిచేస్తున్న సందర్భంలో వన్స్ ఇన్ 4 years వరల్డ్ యూత్ ఫెస్టివల్స్, ప్రపంచ యువజన దినోత్సవాలు అంటారు దాన్ని, 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. అధికారిక పర్యటన ఉంటుంది మనకు. అధికారిక పర్యటన గవర్నమెంట్ డెలిగేట్ గా మనం వెళ్తాం. క్యూబా దేశానికి వెళ్ళే అవకాశం ఆనాడు నాకు వచ్చింది. క్యూబా దేశం ఫెడరల్ క్యాస్ట్రో పట్టుదల ఏందనేది మీకు ఒక్కసారి మనవి చేస్తా. ఫెడరల్ క్యాస్ట్రో పట్టుదల ఎలాంటిదంటే, క్యూబా దేశంలో మనము మన దేశానికి ఒక అతిథి వస్తే రోడ్లన్నీ నీట్గా చేసి స్లమ్ ఏరియాలు చూపెట్టకుండా పెద్ద పెద్ద కార్లు పెట్టి పెద్ద పెద్ద హోటల్లో, 5 స్టార్ హోటల్లో, 7 స్టార్ హోటల్లో అతిథి మర్యాదలు చేసి వాహవా అనిపించుకుంటాం. ఆయన అలా కాదు. ఫెడరల్ క్యాస్ట్రో వాళ్ళ దేశ పరిస్థితే విభిన్నం. అది ప్రతి వాళ్ళు ఉద్యోగం చేయాలి అక్కడ, ఓనర్ అంటూ ఉండడు. నీ స్థాయిని బట్టి శాలరీ ఇస్తాడు. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ ఫస్ట్ కావాల్సినవి ఆ రెండండి. సమాజంలో విద్య, వైద్యం 2 ఫ్రీగా ఇస్తే లక్షలు కోట్ల గురించి పరిగెత్తరండి. తమ పిల్లల కోసం, విద్య కోసం లక్షలు సంపాదించాలి అనుకోని పరిస్థితులు ఎదురైతే వైద్యం కోసం లక్షలు ఖర్చు పెట్టాలి. కాబట్టి విద్య వైద్యం సమానం. ఫెడరల్ క్యాస్ట్ కొడుకైన అదే బెంచ్ మీద కూర్చున్నాడండి.
ఫెడరల్ క్యాస్ట్రో కొడుకు హాస్పిటల్ పోతాడు, అదే బెడ్ మీద పడుకున్నారు. నో ఓనర్షిప్ లేదండి, మొత్తం కూడా గవర్నమెంటే. మనము చదువుకుంటే మేనేజర్ గా పనిచేస్తాము, చదువుకోకుంటే పెట్రోల్ పంప్ లో డీజిల్ కొడతాము, లేదంటే టైర్ పంక్చర్ కొట్టు పెడతాం, ఏదైనా కూడా ఉద్యోగం అది. అలా అన్నమాట. ఆ రకంగా ఆయన పట్టుదలతోటి మా గెస్టులందరికీ ఏం చేశాడు, మనం ఇట్లా చెప్పాం 5 స్టార్ హోటల్లో 7 స్టార్ హోటల్లో అకామిడేషన్ ఇచ్చి మనం పెట్టాం గెస్టుల్ని. అలా చేయలేదు ఆయన. క్యూబా క్యాపిటల్ హవానా సిటీలో ఒక ఆర్డర్ పాస్ చేశాడు వినమ్రతాపూర్వకంగా. చూడండి, 154 దేశాలకు వెళ్ళి మన దేశానికి ప్రతినిధులు వస్తున్నారు. మీరందరూ కూడా మీ ఇళ్లలో ఉంచుకోవాలి వాళ్ళను. మీ అల్లుడికి చేసిన మర్యాద కంటే 100 రెట్లు మర్యాద చేయాలి వాళ్ళకి. చేసి మన దేశ గౌరవాన్ని, మన దేశ ఔన్నత్యాన్ని, మన కృషిని వాళ్ళకి తెలియజేయాలని చెప్పంటే ప్రతి ఇంటికి ఒక గెస్ట్ ఉంచుకున్నారు. మమ్మల్ని ఉంచుకొని 12 రోజులు కాలు కింద పెడితే ముళ్ళు కుచ్చుకుంటుందని కింద అరిచేయి పెట్టారు తీసుకొచ్చి. ఆ రకంగా ఫెడరల్ క్యాస్ట్రో నిరాడంబరత, ఆయన పట్టుదలతో ఎన్నో సంవత్సరాలు క్యూబాకు ప్రెసిడెంట్ గా ఏలిండు. మన దగ్గర ఒక వార్డు కౌన్సిలర్ వస్తే ముందు 2 కార్లు, వెనక 2 కార్లు, ఫ్లెక్సీలు, బొమ్మలు, బ్యానర్లు. అక్కడ ఏది లేదండి. చొగో వీరా అని చెప్పిన ఒక ఉద్యమ నాయకుడు, ఆయన బొమ్మ తప్ప ఫెడరల్ క్యాస్ట్రో బొమ్మ పెట్టుకోలేదు అక్కడ. ఏ రోజు కూడా ఫెడరల్ క్యాస్ట్రో బొమ్మ పెట్టుకోకుండా ఆయన ఆ రకంగా సామ్రాజ్యాన్ని ఏలిండు. అమెరికా లాంటి దిగ్గజంతో యుద్ధం చేసి పోరాడి నైతికంగా మరి ఆయన విజయం సాధించిండు. మేము వెళ్ళిన రోజు అమెరికా పక్కనే ఉంటుంది ఆ క్యూబా సిటీ, కానీ అమెరికా నుంచి ఫ్లై చేయడానికి కూడా వాళ్ళకి ఆకాశంలో వాళ్ళకి పర్మిషన్ లేదు. చుట్టూరా తిప్పి మరి అక్కడికి తీసుకెళ్లి మరి ఆ దేశాన్ని మాకు తీసుకెళ్లి చూపెట్టాడు. 12 రోజులు వాళ్ళ పట్టుదలను, వాళ్ళ స్వయం కృషిని, వాళ్ళ ఘనతను చూపెట్టారు. క్యూబా పర్యటన మాత్రం మర్చిపోకుండా ఉంటుంది. ఆ రకంగా మన స్ఫూర్తి పట్టుదలతో ఉండాలని చెప్పని మనవి చేస్తూ, వ్యక్తిగతంగా నాకు కూడా పట్టుదల మనం చూపెట్టుకుంటే బాగుంటుందనే అవకాశం వచ్చి చూపెట్టుకోవాలనే భావనతోటి నేను కూడా ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అభిమానిని నేను. ఎన్టీఆర్ ఆశయ సాధన వేదిక అని ఒక వేదికను చిన్నపాటిది నా లెవెల్ అని స్థాపించాను ఆ రోజు. అయితే ఎన్టీ రామారావు గారు పదవీచ్యుతుడైపోయి ఇంటికి పరిమితమైన సమయంలో బెల్లం ఎట్టుంటే ఈగలు మొత్తం అట్టుపోయే విధానంగా అప్పటి ముఖ్యమంత్రి వైపు పోతా ఉంటే నేను ఎన్టీ రామారావు వైపు 3000 మంది అభిమానులతో జాయిన్ అయిపోయాను. ఆ రోజుకి జాయిన్ అయిపోతే అందరు విచిత్రంగా చూశారు. ఎందుకంటే పట్టుదల చూపించుకోవాలంటే ఇక్కడే మనకు అవకాశం దక్కుతుంది. అధికారం ఉన్న వైపు పోతే దక్కదు. అందులో మనం ఉంటాం, శతకోటి లింగాల్లో బోడిలింగం అంటారు. అలా కాదు, మన పట్టుదల చూపెట్టుకోవాలంటే ఇట్లా ఎదురీత ఈదాలని చెప్పని పోయినాం. ఆ రోజుకి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్వర్గస్థులు అయిపోయిన తర్వాత పార్టీ చతికిలబడింది. అదే ఒక రోజు లక్ష్మీపార్వతి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. చౌటుప్పల్లో ఒక రోజు పోలీస్ స్టేషన్ లో మిస్ ఫైరింగ్ జరిగింది. వాళ్ళ ఏదో క్లీన్ చేసుకుంటుంటే ఎదురుగా మన వైశ్య సోదరిమణికి తొడలోకి వెళ్ళి బుల్లెట్ దూసుకెళ్తే నాయకులు ఎవరు పట్టించుకోలేదు. వైశ్య అనేది అసలు దాన్ని ఎవ్వరు పట్టించుకోలేదు. ఒక ఉద్యమం తీసుకురావాలి, దీన్ని తీసుకుపోవాలి, ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలి, దీన్ని ఏ రకంగా నేను అందరికి తెలియజేయాలి, మన సత్తా చాటాలని చెప్పని వైశ్యులందరినీ చాటి ఆ రోజు రోడ్డు మీద లక్ష్మీ పార్వతి పార్టీకి నాయకత్వం వహిస్తుంటే ఆమె ఎవరైనా కానీ పార్టీ అధ్యక్షురాన్ని తీసుకొచ్చి 2 గంటల సేపు ఒక అటు ఇటు ఒక 15 కిలోమీటర్ల వాహనాలు బ్రేక్ అయినాయి. సరే, ఆ రాజకీయ అలాంటిది ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. చేసి ఆ రోజు మనం నిరూపించుకున్నాం, అరే ఎల్వి కుమార్ సాధించండి పట్టుదలతోటని ఆ రోజు అలా నిరూపించుకున్నాం. తర్వాత హరికృష్ణతో ఒక పార్టీ పెట్టడం జరిగింది. అన్నా తెలుగుదేశం కొద్ది రోజులు ఉంది. ఆ పార్టీకి నేను శాసనసభ్యుడిగా పోటీ చేశాను. ఆ సందర్భంలో కూడా మలక్పేటలో ఒకసారి ఇలాగే వచ్చేస్తే మన సత్తా చూపెట్టుకోవాలని నల్గొండ చౌరస్తా మలక్పేటలో కూడా ఆ రోజు ధర్మబద్ధంగానే మన పైన దాడి జరుగుతుంది, ధర్మబద్ధంగా చూపెట్టాలని ఒక 2 గంటల సేపు టోటల్ ట్రాఫిక్ నా ఎల్బీ నగర్ దానికి ఆగిపోతే ఆ రోజు కూడా మనం ఆ పట్టుదలతోటే మనం ఓహో పలానా లీడరా అని చెప్పని ఎదగడానికి దోహదపడిందని చెప్పని అలా పట్టుదలను తీసుకోవాలని చెప్పని మీకు మనవి చేస్తూ, ఎంతో మంది ఇంకా స్వయం కృషితోని ఎదిగిన నాయకులున్నారు. స్వయం కృషి విషయానికి వస్తే మా నల్లగొండ వాసి ఎలిశాల రవిప్రసాద్ అని ఒక వైశ్య సోదరుడు, నా బాల్య మిత్రుడు, నాతో కలిసి పనిచేశాడు, నాతో కలిసి భోజనం చేశాడు, కలిసి తిన్నాము, ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయన కమాండర్ అని ఒక ఫ్యాన్ తయారు చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. షేర్ బ్రోకర్ చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. పట్టుదలతోటి అపజయం వస్తే కృంగిపోకుండా కృషించకుండా తను ముందుకెళ్ళాడు. ఈ రోజు వేలాది కోట్లు సంపాదించి అధికారులను, రాజకీయాన్ని శాసించే స్థాయికి వెళ్ళిపోయాడు. కొంతమంది అధికారులు ఆయన దగ్గరికి వచ్చి సార్ 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 అంటే ఆయన ఏమయ్యా అని పిలిచేస్తే ఆయన కళ్ళతో చూశాను.
దీని అంతటి కారణం ఒక కసి ఉండాలి, మనలో ఒక పట్టుదల ఉండాలి. నేను ఎందుకు సాధించను, నేను సాధిస్తానని ఆ ఎలిశాల రవి ప్రసాదే మనకు నా సోదరుడు ఉదాహరణ చెప్పని మీకు మనవి చేస్తూ, మన జిల్లాలో కూడా గౌరవ శాసనసభ్యులుగా ఎన్నికారు కొంతమంది. చిరుమర్తి లింగయ్య గారని నకరికల్లో శాసనసభ్యుడు, ఎస్సీ నాయకుడు. ఆయన నా పెట్రోల్ బంక్ కడ కూర్చొని, ఉదాహరణకు చెప్తున్న, గర్వం కాదు, గొప్ప కాదు, చాయ్ పాని తాగే స్థాయి నుంచి వచ్చిన నాయకుడు. ఆ నాయకుడు మరే పట్టుదలతోటి దీంతో ఒక ఎంపీటీసీగా స్టార్ట్ చేశాడు జీవనం. ఎంపీటీ స్టార్ట్ చేసి ఈ రోజు గౌరవ శాసనసభ్యుడిగా ఎన్నికై రాజకీయంలో తన చక్రం తిప్పుతూ పట్టుదల సాధించాడంటే ఆయన కృషి, ఆయన పట్టుదల అని చెప్పని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నా. అదే రకంగా నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు అటు కింద నుంచి వచ్చాడు. తన కింద నుంచి వచ్చి ఏ స్థాయి లేదు, ఏకైక వ్యక్తిగా ప్రారంభించాడు రాజకీయాన్ని, ఏకైక వ్యక్తిగా. సుఖేందర్ రెడ్డి గారు నాయకుడిగా ఉన్నప్పుడు నేను నెంబర్ 2 పొజిషన్ లో సుఖేందర్ రెడ్డి గారు పక్క సీట్లో కూర్చునేది అక్కడ మా దగ్గర జిల్లాలో. అలాంటి స్థాయిలో ఎక్కడో ఉన్న మా భూపాల్ రెడ్డి అన్న ఈ రోజు ఒక దిగ్గజాన్ని ఎదుర్కొని దిగ్గజంతో పోటీ పడి మరి ఆయన దిగ్గజాన్ని ఓడగొట్టి ఈ రోజు మెప్పు పొంది ఆయన పట్టుదలను కూడా మనందరం స్వీకరించాలని చెప్తున్నా. ఈ రకంగా చెప్పుకుంటే మన నాయకులు కూడా ఉన్నారు. ఏమా దయాకర్ గారు కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోతే కృంగి కృషించలేదు, లేదు పర్వాలేదు, జనం మధ్యలో ఉంటా, జనం కోసమే ఉంటా అని చెప్పని మళ్ళా పోటీ చేసి ఈ రోజు మళ్ళా కౌన్సిలర్ గా తమ శ్రీమతి మా కోడలు కవితను గెలిపించి శభాష్ అనిపించుకున్నాడు. పట్టుదలంటే ఆ రకంగా పట్టుదలకు నిదర్శనం అని చెప్పని మనవి చేస్తా ఉన్నా. ఇంకా కొంతమంది మిత్రులు, నా మిత్రులు ఏది అసలు చదువుకునేటప్పుడు ఇదిగా ఉండే, ఈ రోజు ఒక వీర్లపాటి వెంకటేశ్వర్లు అని మా మిత్రుడు ఉన్నాడు. ఆయన సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయి, జాయింట్ కలెక్టర్ స్థాయికి ఎదిగిండు. ఆ రకంగా ఒక మిత్రుడు వెంకటేష్ అని భోజనానికి కూడా ఇదిగా ఉన్న పరిస్థితిలో ఉన్న ఆయన ఆర్టీసీలో డిపో మేనేజర్ గా, అంటే ఆ పేర్లన్నీ మీకు తెలియదు కదా, పేర్లు వినలే కదా, ఆ స్థాయికి ఎదిగినరు. అలా ఎదుగుతుంటూ పోయి ఒక స్థాయి నకరికల్ సోదరుడు కందగట్ల వెంకటేశ్వర్లని లీగల్ మెట్రాలజీ తూనికలు కొలతల కీలకమైన శాఖకు జిల్లా అధికారికి ఎన్నికయ్యిండు. ఆయన ఊహించుకోలే, ఆ రోజుకి చదువుకుంటే అనుకోలేదు. ఆ పట్టుదలతోటి జిల్లా అధికారికి ఎన్నికై ఈ రోజు తన పట్టుదల నిరూపించుకుంటూ మన వైశ్య సోదరులు అని చెప్పేది అందరు కూడా మన పక్కన ఉన్నోళ్ళు, మన జిల్లా వాళ్ళు. అదే రకంగా మా క్లాస్మేట్ శశిధర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ప్రోటోకాల్ ఆఫీసర్, దిల్కుష్ గెస్ట్ హౌస్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఎక్కడ కూడా తను సామాన్య కుటుంబంలో, రైతు కుటుంబంలో జన్మించాడు. అతను అసలు ఊహించలే, కలడ కూడా ఊహించలేదు. సైకిల్ తర్వాత సైకిల్ మోటార్ మీద కూర్చుంటానా అనుకోండు. ఈరోజు ప్రోటోకాల్ ఆఫీసర్ గా ఆయన కంట్రోల్లో 50 కార్లు ఉంటాయి. ఏ దౌత్యవేత్తలు ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ఆయన దగ్గరికి వస్తారు. ఎయిర్పోర్ట్ లో ప్రోటోకాల్ ఆయన రిసీవ్ చేసుకుంటాడు. ఆ రకమైన స్థానాన్ని సంపాదించండి ఆ కృషి, ఆ పట్టుదల ఆ రకంగా ఉంటే విజయం తప్పకుండా సాధిస్తామని చెప్పని మీకు మనవి చేస్తూ, నేను కూడా మరి ఆ పోరాటంలో, కృషి పట్టుదల పోరాటంలో ఉండాలని నా వ్యక్తిగత జీవితాన్ని కూడా కొద్దిగా మీ ముందు ఉంచడానికి మీ అనుమతి కోరుతున్నా. అక్కడ ఏంటంటే నేను కూడా ఉదాహరణకు ఒక 10th క్లాస్కి వచ్చే వరకే పరిచయాలు బాగా పెరిగినాయి, ఆఫీసర్లు పెరిగినారు. ఇదైంది. ఓ పెట్రోల్ బంక్ వ్యవస్థ నాది. పెట్రోల్ బంక్ అంటే చాలా మందితో పరిచయాలు ఉంటాయి. దాంట్లో ఏమైందంటే స్వతహాగా చదువుకొని పాస్ కావచ్చు, కానీ నాకు లోపల ఒక బుద్ధి పుట్టింది. నేను డిస్టింక్షన్ లో ఎందుకు పాస్ కావద్దు, నాకు కూడా 100లో 90 ఎందుకు రాకూడదు అంటే నా కెపాసిటీ లేదు, చదువుకునే కెపాసిటీ. అయితే నేను నాకున్న, అంటే చెప్పుకునేది కదా ఆఫ్ ద రికార్డు, నాకున్న పరిచయాలతో దాంతోని నేను నా హాల్ టికెట్ ను వెనక రూమ్ లో, ఒక చివరి రూమ్ లో నెంబర్ వేయించుకున్నా. విక్రమ్ పాకెట్ గైడ్స్ అని ఉంటాయి, విక్రమ్ పబ్లిషర్స్ అని పాకెట్ గైడ్స్, అందులో ఎమ్మటే దొరికిపోతాయి. ఆ పని చేయకూడదు, కానీ నాకు ఒక స్వార్థం వచ్చింది నాలో, నేను కూడా నెంబర్ 1 ఇప్పించుకోవాలనుకున్నా. అయితే అక్కడ ఆ పాకెట్ గైడ్ తోని ఆ రోజు వేరే వీళ్ళెవరు మన స్థాయి అధికారులు ఎవరు నన్ను ఇబ్బంది పెట్టరు. బయటికి వెళ్ళి వచ్చి స్కాడ్ వచ్చి పట్టుకుంటే ఆ రోజు నేను అక్కడి నుంచి అపజయం పాలైపోయినా. ఆ రోజు కూడా తెలివిగా నేనేదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తేవాడు ఆ 2 ఎగ్జామ్స్ మాత్రమే తప్పించి మిగతావన్నీ రిజల్ట్ ఇచ్చాడు. అన్నిట్లో పాస్ అయ్యాను, 2 ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయిపోతే అరే ఏంటి నా జీవితంలో నేను ఏదో సాధిద్దాం అనుకున్నా, ఈ పని చేయకపోతే నేను పాస్ అవుదు కదా, కనీసము డిస్టింక్షన్ కోసం చూసి అయింది అనుకున్నా. నాకు ఒక పంతులు ఉన్నాడు, ఒక సారు. ఆ సార్ చెప్పాడు, అరే అట్లా కాదురా, నువ్వు రా, నువ్వు చెయ్యి, నువ్వు పాస్ అవుతావు, నువ్వు జీవితంలో పైకి వస్తావు, నీకు అంగబలము, అర్ధబలము, తెలివి, డబ్బు అన్ని ఉన్నాయని చెప్పని ఆయన ఉద్బోధ చేశాడు. నేను వచ్చి ఆ 30 మందిలో మీరు ట్యూషన్ చెప్తే నేను కూర్చోవాలన్నా సార్ అన్న ఆయన. పోనీలేరా నీకోసం నేను వస్తాను చెప్పని ఆ సార్ ఇంటికి వచ్చి మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ 2 ఫెయిల్ అయ్యాను నేను అప్పటికి.
2 సబ్జెక్టులలో ఆ సార్ ఇంటికి వచ్చి చెప్తుంటే 100 రూపాయలు అనుకో అంటారు. ఎందుకు అనుకోవాలి అని అట్లా ప్రశ్నించేదా సార్ని. అలాంటి సార్ నాకు ఎగ్జాంపుల్ గా నాకు మొత్తం చెప్పి 100కి 92 మార్కులు సంపాదించుకొని మళ్ళీ అదే నిరూపించుకొని అదే 10th క్లాస్ ఉత్తీర్ణయ్యాను. 10th క్లాస్ ఉత్తీర్ణైన తర్వాత అదే లా చెయ్యాలి, లా పట్టభద్రుడు కావాలి, కోర్టుకు పోవాలి, అడ్వకేట్ గా మనం ఎన్రోల్ కావాలనుకుంటే నా చదువుకు నేను పాస్ కానేమో అనుకున్నా. కానీ పట్టుదలతోటి ఒక లా పట్టభద్రుడిగా ఆ రోజు నేను ముందుకెళ్ళిపోయాను. ఆ రకంగా పట్టుదల గురించి మీకు చెప్తా ఉన్నా. 1988వ సంవత్సరం నుంచి నేను సంఘాలలోకి రావడం జరిగింది. ఆ రోజుల్లో ఇంత నాయకత్వం లేదు, ఇది లేదు. సంఘాలకు వచ్చింది నాకు ఒక తాపత్రయము, నాకు ఒక ఆత్మతృప్తి. నాకు ఏం సంపాదించినా పర్వాలేదు, ఖర్చు పెడితే పర్వాలేదు, ఎందుకంటే కూర్చొని తినొద్దు, పెద్దవాళ్ళు సంపాదించేది ఖరాబ్ చేయొద్దు, మనము నిరూపించుకోవాలి, మన బ్రాండ్ చాటుకోవాలని చెప్పని అప్పట్లోనే ఎల్వి సేవా వేదిక ఒక వేదికను స్థాపించి మెదడు వాప్ వచ్చేది. అప్పట్లో మెదడు వాప్ అనేది బాగా విస్తృతంగా ఉండేది. హోమియో మెడిసిన్ పంచి లక్షలాది మందికి, వేలాది మందికి హోమియో మెడిసిన్ పంచి ఒక వైశ్యులు కాదు అందరి హృదయాల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నా. అక్కడి నుంచి నాంది పడింది జీవితానికి. నాంది పడిన తర్వాత ఒక పెద్ద సంస్థ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉంటుంది, ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు. ఆ సంస్థలో నేషనల్ మజ్దూర్ యూనియన్ అని ఒక కాగడ గుర్తుంటుంది, పెద్ద యూనియన్, 150,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అలాంటి యూనియన్ కు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా అయ్యి జిల్లా డిపో తిరిగి అన్ని చోట్లలో కూడా, మన జిల్లాలో కూడా, నేనున్న జిల్లాలో కూడా నా పేరును పెంచుకొని నేను ఆ రకంగా పట్టుదలతోటి సాధించి అనేక సంఘాలకు, వికలాంగుల సంక్షేమ సంఘం, రిక్షా పుల్లర్స్, 4th క్లాస్ ఎంప్లాయీస్, ఈ రకంగా ఉద్యమ యూనియన్లకు అన్నిటి కూడా లీడర్షిప్ వహిస్తా ఉన్నా. అప్పటికి మనలో ఒక చైతన్యం వచ్చింది వైశ్య సంఘాలలో. 294 నియోజకవర్గాలు ఉన్నాయి మనకు. 294 నియోజకవర్గాలు మనం ఎందుకు పోటీ చేయొద్దు, మన సత్తా చూపెట్టాలి, మన సత్తా చూపెట్టుకొని గెలవకుండా ఏంలే, ఓడించే శక్తి మనకు ఉందని బాగా వాయిస్ తీసుకొచ్చారు మన ఆర్యవైశ్య సంఘాలు. నేను పూర్తిగా ఫిట్, ఒక వైశ్యులను నమ్ముకొని లేను. వైశ్యేతరులతో కూడా అందరితో పరిచయాలు ఉన్నాయి, వైశ్యేతరులకు సేవ చేస్తున్నా. సరే అంతో ఇంతో దేవుడిచ్చినట్టు చల్లగా ఆర్థిక పరిస్థితి సరే అని చెప్పని ధైర్యం చేసి ముందుకు పోయి రాజకీయంగా ఎలక్షన్లో నిలబడ్డాను. అక్కడి నుంచి స్టార్ట్ అండి. సామాన్య కార్యకర్తలు ఎప్పుడు, సామాన్య సోదరులు ఎప్పుడు తప్పు చేయరండి. లీడర్లలో కొంతమందిలో ఈగోతోని, స్వార్థంతో కొంత ఇది జరుగుతూ ఉంటుందని నగ్న సత్యం. మనం మాట్లాడుకోకపోయినా నగ్న సత్యం. ఎందుకంటే అక్కడ ఏదో ఎండ్రకిచ్చలు బాటిళ్లలో వేస్తే మన వైశ్యకుల ఎండ్రకిచ్చలకు మూత పెట్టకుండా పెట్టాడు ఆయన. అంటే మనం తక్కువ చేసుకోవడం కాదు, మనం మారడానికి, మనం చేసుకోవడానికి నేను చెప్తున్నా కానీ మనం తక్కువ చేసుకోదు. మూత పెట్టకుంటే దీనికి ఇన్స్పెక్షన్కి వచ్చిన అన్నిటికీ మూత పెట్టారు, దీనికి ఎందుకండి మూత పెట్టలేదంటే దీనికి అవసరం లేదు సార్, ఒక ఎండ్రకిచ్చ పైకి పోతుంటే ఇంకో ఎండ్రకిచ్చ దాన్ని కాలు బట్టి ఎందుకు గుంజిందని చెప్పి ఒక చిన్న సామెత అండి. ఆ రకంగా చేస్తూ ఉంటారు. కాబట్టి నాకు కూడా ఎలక్షన్ లో ఎలా నిలబడ్డానంటే, అవతల సైడ్ మొత్తము ఒకే కమ్యూనిటీ, ఆధిపత్య కమ్యూనిటీ వాళ్ళు పోటీ చేస్తా ఉన్నారు, సింగిల్ మ్యాన్ గా నేను పోటీ చేస్తా ఉన్నా. చివరికి నా వ్యక్తిగత ధైర్యంతో, వ్యక్తిగత శక్తితోటి, నాకున్న అధికారులతో, సంబంధాలతో ముందుకు పోతుంటే కొంతమంది, పేర్లు అక్కర్లేదు సార్, కొంతమంది ఆ రకంగా కాలు బట్టి గుంజేవరకే ఒక్కసారిగా నేను అపజయం పాలయ్యానని చెప్పని నేను అనుకున్నాను. ఆఫీస్ మీదకి అటాక్, సినిమాల్లో విలన్ అటాక్ చేస్తారు కదా, ఆ రకంగా అటాక్ చేయించారు. అయినా ఓర్చుకున్నా. ఓకే, ఆ రకంగా ముందుకు పోయి వైశ్య సంఘాలను పనిచేసుకుంటూ 1988 నుంచి 2008 20 సంవత్సరాలు యాక్టివ్ గా పనిచేశాను. ముందు ఆ పనిచేసే సందర్భాలలో మరే బీద బలహీన వర్గాల కాడికి పోవాలి, బీద వాళ్ళని ఆదరించాలని చెప్పిన ఒక తపనతోటి నాయకుడు కొత్త వెంకటేశ్వర్లు గారు ఆ రోజు నాకు నాయకుడిగా ఉండే. అలాంటి నాయకుడి కంట్రోల్లో కొన్నాళ్ళు పనిచేశాను. 12 సంవత్సరాలు నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి జిల్లా ప్రజలందరి మన్నను, ఎందుకంటే మన ముందు మెచ్చుకోవడం కాదు సార్, మన వెనుక మెచ్చుకునే తీరుగా మనం ప్రవర్తించాలని చెప్పని మీకు మనవి చేస్తూ, ఎక్కువ చెప్తే మాత్రం అన్యదా భావించవద్దు సార్. జరిగిన విషయాలు వీటన్నిటికి కూడా నిదర్శనం ఈ రోజు మన ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా నాతో పనిచేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చెప్తాను, ఈ రకంగా పనిచేసుకుంటూ మరి అనుకోకుండా ఒకసారి పోటీకి, వైశ్య సంఘంలో పోటీ అంటే రాజకీయంగా పోటీ చేయాలి, ఇక ప్రజాప్రతినిధి ఎన్నికకు పోటీ చేయాలి, కానీ వీటిల్లో మన VCIలో పోటీ వచ్చింది. ఇక్కడ ఆరోగ్యకరమైన పోటీ రావాలి, ఉంటే అంతవరకే ఉండాలైతే వైశ్య సంఘంలో కూడా జిల్లా అధ్యక్షుడిగా 10 సంవత్సరాల కార్యదర్శిగా పనిచేశాను. ఒక్కసారి అధ్యక్షుడు చేసి పక్కకు జరుగుదామంటే ఆ పోటీకి రాలే. నా పక్కన లీడర్, నాతో ఉన్న ఫ్రెండే ఇంకోతను తయారు చేసి
పోటీ చేయమని పెట్టాడు. పెడితే నేను చెప్పాను, ఓకే సంతోషం, పోటీ చెయ్యి, ఇదే రాజకీయ పోటీ కాదు, చెయ్యి ఎత్తడము, చిట్టి మీద ఏబీ రాయడము నిర్ణయించుకుందామంటే ఎలక్షన్ ప్రాసెస్ ఒప్పుకోదు, ఎలక్షన్ ఆఫీసర్ రావాలి, బ్యాలెట్ పేపర్ పెట్టాలి, అది ఇదని హంగామా చేశారు. అయ్యో వద్దండి, మనం 3000 మందితో మీటింగ్ పెట్టుకున్నాము, అలాంటి కళాంకిత మనకు వద్దంటే కాదన్నారు. ఓకే లెట్ ఇట్ అని చెప్పని ఎలక్షన్ పెట్టుకొని ఊరు వాడ అందరికి దండం పెట్టుకున్నా అంతే. నేను ఎక్కడ నాతో ఉన్న లీడర్ మళ్ళీ ఎవరైతే పోటీ పెట్టించిండో అదే లీడరు కార్లు పెట్టాలి, జీపులు పెట్టాలి, పోవాలన్నాడు. వద్దన్న, పట్టుదల గురించి చెప్తున్నా సరికండి, నా గురించి చెప్పేది ఏదొద్దు, దండం పెట్టుకుందాము, ఓటేయమందామని. ఎవరికి కూడా కార్లు లేవు, జీపులు లేవు సార్, మీరు రావాలే, నాకు ఓటేసి ఆశీర్వదించాలని చెప్పని పెడితే 2000 మంది ఓటింగ్ లో పాల్గొంటే 1942 ఓట్లు నా గుర్తు మీద పడ్డాయంటే నేను జీవితంలో మర్చిపోలేకుండా ఆ సంతోషాన్ని ఇంకా పెంచుకుంటూ పోతున్నా. అదే సంతోషంతో, రెట్టించిన ఉత్సాహంతో, మనకేం అక్కర్లేదు, పేరు కావాలి, సంతోషం కావాలి, మన వెనుక మనం మెచ్చుకుంటోడు కావాలనే ఒక్క భావనతోటే నేను పయనిస్తున్నా సార్. ప్రధానంగా మీకు మనవి చేస్తా ఉన్నా సార్, ఇక్కడ నిజంగా ఒక రోజు అప్పటి ఎలక్షన్ నిలబడ్డప్పుడు నేను రిక్షా ర్యాలీ పెట్టాను. రిక్షా ర్యాలీ 600 రిక్షాలతో నల్గొండ పట్టణంలో రిక్షా తొక్కాను. సహాయం చేసింది పోంగా లీడర్లు కుల పరువు తీశాడు, కులాన్ని కళాంకితం చేశాడు, రిక్షా దొక్కుతాడా అని చెప్పని ఒక వాయిస్ తీసుకెళ్లారు. ఏమండి, రిక్షా సోదరులతో అండగా ఉంటానని చెప్పని నేను నిరూపించుకుంటే రిక్షా తొక్కుతాను. ఎంత ఎందుకు చెప్తున్నానంటే, ఎవరేమన్నా కూడా నా పట్టుదలే నాకు, నా స్వయం శక్తే నన్ను కాపాడుతుంది, నా స్వయం శక్తి ముందు తీసుకుపోద్దని చెప్పని నైతికంగా ఓడినా కూడా నైతికంగా విజయం మనదే, సాంకేతికంగా ఓడొచ్చు కానీ నైతికంగా విజయం మనదే అని చెప్పని ఆ రకంగా పయనిస్తే ప్రామిస్ సార్, ఒక సందర్భంగా మీకు చెప్పొచ్చో చెప్పకూడదో ఒక మాట, అతిశయోక్తి మాత్రం అనుకోకండి సార్, దయచేసి నేను చెప్తున్నా. ఒక సందర్భంలో దేవరకొండ లాంటి పట్టణంలో అక్కడ మా నేషనల్ మజ్దూర్ యూనియన్ సమావేశం జరిగింది. సమావేశం జరిగిన తర్వాత అందరం డిపో ఆవరణలో బయట నిలబడ్డాము. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు, ఎలిమినేట్ మాధవ్ ప్రాజెక్టు పెద్ద ఆఫీసరు అక్కడికి వచ్చాడు, మా ముందరికి వచ్చాడు. అప్పుడు మా నాయకులు, సార్ ఈయన పలానా రెడ్డి గారు అని చెప్పి ఆయనను పరిచయం చేశారు. ఆయన నాకు పరిచయం చేస్తే, సార్ నమస్కారం రెడ్డి గారు, నా పేరు ఎల్వి కుమార్ అని నేను చెప్పాను. చెప్పగానే ప్రామిస్ సార్, నేను అబద్ధం మాట్లాడుతున్నాను, మీకు స్ఫూర్తిగా ఉండాలని చెప్తున్నా కానీ గొప్పగా చెప్పట్లేని వర్డ్. అయితే సార్ నమస్కారం, నా పేరు ఎల్వి కుమార్ అని చెప్తే, సార్ మీరు తప్పు మాట్లాడుతున్నారు అన్నాడు ఆయన. నాకు షాక్ అయిపోయింది. అరే ఏంటి తప్పు మాట్లాడుతున్నట్టుండన్న. సార్ మహాత్మా గాంధీ కాడికి పోతాం, మనము పోయి మన పేరు చెప్పుకుంటాం, నా పేరు మహాత్మా గాంధీ అని చెప్తాడా? ఈ జిల్లా వరకు మీరు ఎక్కడ పోయినా పేరు చెప్పదు, అమ్మ తోడు సార్, చనిపోయిన అమ్మ తోడు అని చెప్పేది. ఎందుకంటే మీకు అతిశక్తి చెప్పట్లేను, మీరు స్ఫూర్తిగా తీసుకోమని చెప్తాను తప్ప వేరే కాదు. ఆ రకమైన మాట అంటే నా జీవితం ధన్యం అనుకునిగా నేను, ఇంకా నాకేం అక్కర్లేదు, సంతోషం, ఈ రకమైన భావం మనకు కావాలి అని చెప్పని అదే పట్టుదలతోటి ముందుకెళ్ళి 2008 వరకు రాజకీయంగా ఉధృతంగా ముందుకెళ్ళాను. రకరకాల నామినేటెడ్ పోస్టులు చేశాను. అవకాశం కలిగేలే భగవంతుడు, మళ్ళా శాసనసభ్యుడిగా కావాలంటే గీత కూడా కావాలి, రాత కూడా కావాలి. మన కులానికి అంత ఈజీగా ఎదగనివ్వరు, రానివ్వరు, జగమెరిగిన సత్యం. అయినా కూడా 8 నుంచి పక్కకుంటే 2013లో అయితే రాములు గారు నేను వాస్తవంగా 2002లోనే వాసవి క్లబ్ ఇంట్రడక్షన్ మీటింగ్ పెట్టించాను నల్గొండలో. 2002లో ఇంట్రడక్షన్ మీటింగ్ పెట్టి రాజకీయాలు స్టార్ట్. అక్కడ నాతో పనిచేసే నాయకుడు, వద్దు వైశ్య సంఘం ఉనికి కోల్పోతుంది, నువ్వు వాసవి క్లబ్ తీసుకురావద్దని చెప్పి నొక్కి, నా నోరు నొక్కి పెద్ద మీటింగ్. ఈ రోజు ఈ మీటింగ్ లో ఉన్న బండారు వెంకన్న వచ్చాడు, విశ్వప్రసాద్ గారు, చాలా మంది వచ్చారు ఆ మీటింగ్ కి, అందరు ఉన్నారు. నొక్కి ఆ రోజు స్టార్ట్ చేయకుండా చేసి సాధారణ సభ్యునిగా కొనసాగిన కానీ నేను లీడర్షిప్ లో వెళ్ళలే. అదే 2013లో అయితే రాములు గారి నాయకత్వంలో మళ్ళా ఎదిగి ఆ రకంగా ఈ వైశ్య సంఘంలోనైతేనే మిగతా మళ్ళీ అప్పటి నుంచి కూడా 2013 ఈ 7 సంవత్సరాల నుంచి మీ మధ్య గడిపే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషం. చాలా మంది నాయకులకు తెలుసు. ఈ రోజున పసుపర్తి సత్యనారాయణ గారు అయితేనేమి, సింగిరికొండ రవీందర్ అయితేనేమి, తోట శ్యామ్ అయితేనేమి, ఇడుకుళ్ళ రామకృష్ణ గారు నిజంగా మామూలుగా ఉండేది. ఆయనకి ఇవన్నీ తెలియదు పాపం. అయితే ఆ రోజుల్లో వైశ్య సంఘంలో రామకృష్ణ గారు తీసుకొని వచ్చి పరిచయం చేస్తే ఈ రోజు రామకృష్ణ గారు మన రాష్ట్ర స్థాయిలో యువజన నాయకత్వం వహిస్తూ వాసవి క్లబ్లో తనదైన ముద్ర వేసుకుంటూ నాయకుడిగా ఎదిగాడు. రామకృష్ణ గారిని తీసుకొచ్చాను. రాయపూడి భవానీ గారు మిర్యాలగూడలో ఉంది, ఇప్పుడు మన వాసవి మూమెంట్ పనిచేస్తున్న వారు. ఆమెను కూడా తీసుకొచ్చి మహిళా అధ్యక్షురాలుగా పెడితే వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. బండారు వెంకన్న గారు, రామన్న గారు అందరూ ఉన్నారు.
ఏమా దయాకర్ గారు అప్పుడు కొంచెం యాక్టివ్ గా లేడాయన, కానీ బండారు వెంకన్న ఏమా మన రామన్న గారు ఉండే యాక్టివ్ గా. ఉదాహరణకు తీసుకుంటే కోటగిరి రామకృష్ణ గారు ఉన్నారు. కోటగిరి రామకృష్ణ గారు ఆ రోజు గొప్పతనం ఏంటంటే, ఈ రోజు మనం ప్రెస్ మీట్ పెట్టాలన్నా, ఒక వార్త చెప్పాలన్నా, పేపర్ వాళ్ళందరినీ మేనేజ్ చేయాలి, ఏదో కొంత ముట్ట చెప్పాలి. ఆ రోజుకి అలా కాదు. వారం రోజులకు 7 రోజులు ఉంటాయి. 7 రోజుల్లో 6 రోజులు ఏదో ఒక ఆర్గనైజేషన్ నుంచి పేపర్లు వచ్చేది ఎల్వి కుమార్ పేరు. అయితే 6 రోజులు అందరు ఏమనుకునేదంటే, ఎల్వి కుమార్ పేరు ఈ రోజు రాలేదేంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు ఈ రోజు పేపర్లు వచ్చింది పలానా పేరు చెప్పుకుంటాము, ఈ రోజు రాలేదేంది అనుకునేది. దాని నిదర్శనం కోటగిరి రామకృష్ణ ఆ రోజైన రిపోర్టర్ గా పనిచేశాడు. అట్లా అది పట్టుదల అనేది నేను చెప్పేది, నా గురించి కానీ నేను చెప్పేది. ఆ పట్టుదలతోటి మనం ముందుకు పోవాలి, ఆ రకంగా చెప్తున్నా. క్యూబాకి వెళ్ళి నేను వచ్చిన సందర్భంగా విదేశీ పర్యటన, అధికారిక పర్యటన చేస్తే నా సోదరులు కళ్ళ నీళ్లు తిరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 4 పేజీలు స్టేట్ లెవెల్ యాడ్తోని అభినందనలు తెలిపి నన్ను ఘనంగా స్వాగతించారు ఆ రోజు. ఇలాంటి సందర్భాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక పట్టుదలతో తీసుకొని పట్టుదలతో ముందుకు పోతే, పట్టుదలతో ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదు. నేను నైతికంగా విజయం సాధించాను, టెక్నికల్ గా కాకపోవచ్చు, కానీ ఇంతమంది ప్రజల హృదయాలలో అనుకుంటున్నా నేను. నా వెనుక నన్ను మెచ్చుకునే వాళ్ళు ఉన్నారంటే నాకు చాలా సంతోషంగా భావిస్తా ఉన్నా. వీళ్ళందరికీ తెలుసు. ఏదేమైనా కూడా మీకు ఈ రోజు నేను స్వయం కృషి, పట్టుదల, విజయం, అపజయం, నాకు తోచిన 4 మాటలు. నేను పెద్ద వక్తని కాను, పెద్ద స్పీకర్ని కాను, ఏది కాదు, కానీ నాకు తెలిసిన మాటలు మీతో షేర్ చేసుకుందామని సాహసం చేశాను. ఏమన్నా తప్పు ఉంటే దయచేసి నన్ను పెద్ద హృదయంతో అందరూ మన్నించాలి. నేను అతిగా మాట్లాడినా కూడా నన్ను మన్నించాలి. నేను వాస్తవాలు మాట్లాడుతూ ఎమోషనల్ గా కొన్ని మీ ముందు షేర్ చేసుకున్నాను తప్ప వేరే కాదని మనవి చేస్తూ, మరి నాకు అవకాశం ఇచ్చిన మన అయిత రాములన్నకు, గవర్నర్ గారికి, వారి టీంకు, టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్న శబరి, సందీప్ అందరికీ, ఈ రోజు జూమ్ మీటింగ్ లో 100 తగ్గలే, 100కు అలానే ఉంది. ఎంతో మంది ట్రై చేస్తున్నారు. తర్వాత ఏడవుదామంటే ఇంకా కాలేదు. 100 మందితోని నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన ప్రతి ఒక్క వాసవికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై శ్రీ వాసవి మాత. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు గవర్నర్ గారు. ఓవర్ సార్ గవర్నర్. జై శ్రీ వాసవి మాత. అన్న ఏం లేదన్నా, మీరు చాలా బ్రహ్మాండంగా చెప్పారు, వాస్తవాలు చెప్పారు, చాలా చాలా అద్భుతంగా చెప్పారు. 100 మంది దాటి ఇప్పటికీ నేనైతే 72 మందికి, అంతకుముందు ఒక 31-32 మందికి అలో చేయలేకపోయాను. ప్రస్తుతము పాత సుదర్శన్ అన్న కూడా వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు. మరి మనము ఏం చేయలేనటువంటి పరిస్థితి. అయినా సరే ఇప్పుడు మనం ఫేస్బుక్ లో ఉన్నాము. ఫేస్బుక్ లో కూడా వస్తుందన్న, అందరూ కూడా దాంట్లో జాయిన్ కావచ్చు అనే లింక్ కూడా చాట్ ద్వారా పెట్టడం జరిగింది. ఓవర్ టు రాములన్న. ఓకే, ఈరోజు మన జిల్లా ఇమ్మీడియట్లీ ఫాస్ట్ గా ఉన్నారు ఇంటర్నేషనల్ డైరెక్టరు ఎల్వి కుమార్ గారు. మరి ఎల్వి కుమార్ గారి గురించి నిజంగా చాలా మందికి తెలియదు. ఆయన ఇప్పుడున్న పరిస్థితికి, నేను గతంలో ఉన్న పరిస్థితికి చూస్తే ఎన్నోసార్లు నేను ప్రయాణం చేసినప్పుడు నాతో సంప్రదించేవాడు. అప్పుడు మరి నేను కూడా ఆయన జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను జిల్లాలో 1 ఆఫ్ ది సెక్రటరీగా పనిచేయడం కూడా జరిగింది. కొత్త వెంకటేశ్వర గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఆయన సెక్రటరీ ఉన్నప్పుడు నేను జిల్లా 1 ఆఫ్ ది డివిజన్ సెక్రటరీ కూడా జిల్లాలో చేయడం జరిగింది. మరి ఎల్వి కుమార్ గారు మా అందరికన్నా సీనియర్ ఆర్గనైజేషన్ లో, కానీ కొన్ని సందర్భాలలో మరి ఆయన అన్నట్టు రాత ఉండాలి అని అన్నట్టు ఆ రాత లేకపోవడం వల్ల వెనుకబడ్డాడని చెప్పనేసి కూడా గర్వంగా చెప్పడం తప్పదు. నేను ఎన్నోసార్లు చెప్తాను, ఏదైనా విషయం నన్ను అడిగినప్పుడు నేను చెప్తాను కుమార్కి ఏంటంటే, కుమార్ ఏంది నువ్వు అసలు ఇంత పెద్ద సీనియర్, నువ్వు ఇట్లా అడగకూడదు, నువ్వు చేయకూడదు, నువ్వు నీ గౌరవంగా రావాలి ఏదైనా పోస్ట్ అని చెప్పని చెప్తాను నేను. కానీ ఈ రోజులకు గౌరవంగా ఇచ్చేటువంటి సాంప్రదాయాలు లేవు. స్కిల్స్ చూడడం లేదు, అన్ని చూడడం లేదు, ఏం చేయలేదు. కానీ భజన పద్ధతికి మాత్రమే అవకాశాలు వచ్చేటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మరి పరమేశ్వర్ నాకు ఎల్వి కుమార్ పరిచయం చేసి, మా బావను ప్రెసిడెంట్ తీసుకోవాలన్నా, నువ్వు ప్రెసిడెంట్ రావాలని చెప్పి పరమేశ్వర్ పరిచయం చేశాడు ఎల్వి కుమార్. అంతమంది నాకు పరిచయం ఉన్నప్పుడు మధ్యన గ్యాప్ వచ్చింది. కానీ పరమేశ్వర్ చెప్పినప్పుడు చెప్పిండు, అన్న ఆయన ప్రెసిడెంట్ కాదు, ఆయన ఎప్పుడైనా నువ్వు గవర్నర్ ఇవ్వాలని బాధ్యత అని చెప్పిండు. అంటే తప్పకుండా పర్మిషన్ చెప్పిన ఇవాళ పరమేశ్వర్ అటెండ్ అండి ఇవాళ. సో నేను అనేది ఆయన చెప్పిన సబ్జెక్టు కాకపోతే ఏంటంటే, ఈ స్వయం కృషి, పట్టుదల, విజయము, అపజయము తీసుకున్న సబ్జెక్టు జనరల్ గా విషయాలు చెప్తే కొంతమంది బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది.
సొంతాన్ని గురించి చెప్పినప్పుడు మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది తన సొంత డబ్బా కొట్టుకునేందుకు చెప్తున్నాను అనుకుంటారు. ఇది అది వాస్తవం. ఎందుకంటే జరిగినటువంటి అనుభవాలు చాలా మంది తెలియవచ్చు. మరి కుమార్ చెప్పిందంటే ఒక సత్యం ఏంటంటే ఎవరో ఏదో సాధిస్తే వాళ్ళ గురించి చెప్పిన దానికన్నా మనోళ్ళు సాధించిందని కొంచెం చెప్తానని చెప్పి ఆ చెప్పిన దాంట్లో కొన్ని విషయాలు కొన్ని రకరకాలుగా చెప్పాడు. కానీ ఏదైనా కూడా ఒక సాహసం చేసి మరి ఈ రోజు 100వ రోజు సెంచరీ మెంబర్స్ వచ్చారు. ఇంకా పైన కూడా వెయిట్ చేస్తున్నారు. మరి అవకాశం తీసుకొని బాడీ ప్రజెంటేషన్ తర్వాత వాయిస్ మోడ్యులేషన్ ఎవ్రీథింగ్ ఇస్ బ్లెస్సింగ్ ఇస్ అంత బాగుంది. బట్ ఒకటి ఏంటంటే సెల్ఫ్ గా తన ఎక్కువ చెప్పుకోవడం అనేది సొంతం చెప్పేదాని గురించి అని చెప్పేసి రేపు ఎవరైనా కామెంట్ చేయవచ్చు. కానీ నా అభిప్రాయంలో చెప్పడం అనేది తప్పైతే ఏం లేదు. ఎందుకనంటే ఎవరు కష్టపడ్డదని చెప్పుకుంటున్నారు. ఈ ట్రైనింగ్ క్లాస్ లో ఇది సబ్జెక్ట్ కాదేమో అనిపించింది నాకు. ట్రైనింగ్ క్లాస్ అన్నప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి తప్ప స్వయం గురించి చెప్పుకున్నప్పుడు మీరు చెప్పారు, అంబికా కృష్ణ గురించి చెప్పారు, జిఎంఆర్ గురించి చెప్పారు, క్రేన్ ఒకపడి గురించి చెప్పారు, మన బుక్ సీన్ గురించి చెప్పారు. ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తే అందరు బాగా చెవులకు వస్తుంటారు. అబ్బాయి వీళ్ళంతా ఎదిగిరా అని చెప్పేసి. మరి ఎల్వి కుమార్ చెప్తే మాత్రం అమ్మ ఎల్వి ఐదంతా సెల్ఫ్ డబ్బు కొట్టుకుంటారు అనుకుంటారు. నేను అంటే వాస్తవం మాట్లాడుతున్నాను. విన్నదాంట్లో ఆడియన్స్ లో వచ్చే వాస్తవం అన్నట్టు. కానీ అట్లా చెప్పడంలో తప్పేం లేదు. కానీ ఈ సందర్భం ఏమైతుందంటే ఇది ట్రైనింగ్ క్లాస్ అన్నప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి కానీ చరిత్ర అయిపోయిండు అన్నట్టుగా మాట్లాడుతుంది. మరి ఏదైనా కూడా ఒక ధైర్యం చేసి సాహసం చేసి తనకున్న అనుభవాలను షేర్ చేసుకొని తనకు జీవితంలో జరిగినటువంటి అనుభవాలన్నీ కూడా చెప్పాడు. మన వాసవి క్లబ్ లో కొంతమంది పేర్లు చెప్పాడు, కొంతమంది చెప్పలేదు. అది అలా చెప్తే అందరూ చెప్పాలి కుమార్. కొంతమంది చెప్పి కొంతమంది ఇప్పుడు ప్రజెంట్స్ ఉన్న వాళ్ళు వేరే విధంగా అనుకుంటారు. అది చూడలేదు, మన్నించాలని కోరుకున్నాను. అందుకనే నేను చూడలేదు. నేను నీకు సలహా ఇస్తున్నా. మళ్ళీ ఎప్పుడన్నా ఏంటంటే చెప్తే అందరూ చెప్పాలి. నేను ఎప్పటి నుంచి మొట్టమొదటి నుంచి నేను కట్టు వీరేశం కానీ చెప్పిన మన చరిత్ర చెప్పినాడు. ప్రతి ఒక్కరిని నల్లా ఒకరి పేరు మర్చిపోతే నాకు ఫోన్ చేసి అన్న నా పేరు మర్చిపోయినాను, ఇట్ మేబీ బై ఫ్లూలో మర్చిపోవచ్చు అని చెప్పి సారీ అని చెప్పిన నేను. ఇప్పుడు ఏమైందంటే కొంతమంది పేర్లు చెప్పి కొంతమంది చెప్పకపోతే అంటే వాళ్ళే చేసిరా మేము చేయలేదు అన్నటువంటి సందర్భం వస్తుంది. అవునన్నా అందుకనే చెప్పాను కదా, మీరే ఆ స్థాయిలో మీరు మర్చిపోయారు. నేను నాకున్న పరిజ్ఞానంలో అందరికీ వందనాలని చెప్పుకున్నాను నేను. అదే అయితే ఇప్పుడు ఏంటంటే నువ్వు తీసుకున్నటువంటి ఒక సబ్జెక్ట్ ఏంటంటే స్వయం కృషి, పట్టుదల, విజయం, అపజయం. అది దాన్ని ఏం చేసావంటే మన వాళ్ళ మీద తీసుకొని నీ మీద చెప్పావు అన్నట్టు. అది అట్లా ఇప్పుడు బయట వాళ్ళ గురించి సబ్మిషన్ ఏఎస్ రావు గురించి చెప్తే చాలా గొప్పగా అంటారు. అబ్దుల్ కలాం గురించి చెప్తే అబ్బా బాగా చెప్పిండు అంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు. మన వాళ్ళకు ఉండేటువంటి ఒక అంటే అబ్దుల్ కలాం ఒక రామేశ్వరం చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగిండు చేసిండు అని చెప్తే గొప్ప అంటారు. ఏఎస్ రావు గురించి చెప్తే గొప్ప అంటారు. ఇంకా వేరే వాళ్ళ గురించి చెప్తే గొప్ప అంటారు. మన వాళ్ళు మీరు చెప్పినప్పుడు ఏంటంటే అది వేరే విధంగా మాట్లాడతారు అన్ని. కానీ తప్పలేదు, నువ్వు చెప్పిందంటే తప్పేం లేదు. ఆ విధంగా చెప్పడానికి సాహసం చేయడం కూడా ధైర్యమే. అది అందరు చెప్పలేరు కూడా. అట్లా ముందర వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. అదే మన గురించి మనం చెప్తే డబ్బా కొట్టుకుంటారు అనుకుంటారు. అట్లా అనుకోకుండా ధైర్యంగా నువ్వు నీకు జరిగినటువంటి సంఘటనలు విషయాలన్నీ కూడా నాకు బాగా చెప్పావు. అందులో ముఖ్యంగా ఏంటంటే అది ఒక ట్రైనర్ చైర్మన్ గా, ఒక ట్రైనర్ గా అనుభవం లేకున్నా వాయిస్ మాడ్యులేషన్ కానీ, బాడీ ప్రజెంటేషన్ కానీ, వీడియో కవరేజ్ కానీ ఎక్కడ కూడా తడబడకుండా వణుకోకుండా సింపుల్ గా అవసరం ఉన్న సందర్భాన్ని ఇలానే అక్కడ పాయింట్స్ చూసుకుంటూ క్యూ కార్డ్ చూసుకుంటూ చెప్పావు. రియల్ గా ఇంకొక సబ్జెక్ట్ ఏదైనా ప్రిపేర్ చేసుకొని చెప్పే మాత్రం బ్రహ్మాండంగా చెప్తావని చెప్పనేసి ఈ సందర్భంగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ, నాకన్నా వయసులో చిన్నోని కాబట్టి అనుభవంలో పెద్దోని కానీ వయసులో చిన్నోని కాబట్టి ఆశీర్వదిస్తూ ఒక మంచి ట్రైనర్ గా ఎదగాలని, ఒక మంచి సబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఇస్తే మాత్రం తప్పకుండా బాగా చెప్పగలుగుతావు అని చెప్పనేసి నమ్మకం నాకు వచ్చింది ఇప్పుడు. నాకు అట్లా ఓకే రైట్. చిన్న సబ్మిషన్ మీకు. ఒక 10 నిమిషాలు మాత్రమే నా అపజయాలు చెప్పిన నేను పొగుడ్చుకోవాలి. అపజయాలు చెప్పిన, మన్నించాలని చెప్పని. నేను అపజయం ఏ రకంగా అపజయం పాలైనా ఆయన ఎదురొడ్డిన సాహసించిన ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను లాస్ట్ 10 నిమిషాలు చెప్పానన్నా. నీ కౌంటర్ ఇస్తలే నేను. ఓకే, మన సోదరులకు అర్థం కావడానికి నేను సబ్మిషన్ చేస్తున్నా. సహకరించరు ఎవరు, కానీ నువ్వు సాహసించి చెప్పినావు. చాలా అభినందనలు చెప్పిన నీకు నేను. అట్లా థ్యాంక్ యూ ఎక్కడే నేను ఎవరు చెప్పాలంటే కొంతమంది భయపడతారు. అంటే ఇంత మంది ఉన్నారు, 100 మందిలో మాట్లాడితే నా గురించి చెప్తే డబ్బా కొట్టుకుంటారు అనుకుంటారు. కానీ అట్లా కాకుండా ఏంటంటే నేను ఇట్లా పడ్డా నాలాగా ఎంతో చదువుతారు.
మనిషి సాధించాలంటే ఒక పట్టుదల ఉండాలి, కృషి ఉండాలని చెప్పినాను. అది కాబట్టి నేను దాన్ని నెగటివ్ గా చెప్తలేండి. నేను థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఒక 100 రోజులు ఈ రోజు మనం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈ రోజు మొదటి నుంచి కూడా పార్టిసిపేట్స్ అయినటువంటి వాళ్ళందరికీ మరి ఈ రోజు ఎంతో మంది మన విఐపీలు వచ్చారు. అందరు మనకు అంటే మన ఇంటర్నేషనల్ నాయకులు వచ్చారు, నేషనల్ నాయకులు వచ్చారు, మన జిల్లా నాయకులు వచ్చారు. అందరికి కూడా స్వాగతం పలుకుతూ అభినందన తెలుపుతూ మరి ఒక్కొక్కరిగా మొట్టమొదటిగా ప్రోటోకాల్ ప్రకారంగా ఇమీడియట్లీ ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ హజరత్ గారికి అవకాశం ఇవ్వాల్సిందిగా, స్పాట్ లైట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. టీవీయా రవియా ఎవరు చూస్తున్నారు? చెప్పండి అన్న. ప్రోటోకాల్ ప్రకారంగా ఇమీడియట్లీ ఫాస్ట్ ప్రెసిడెంట్ హజరత్ గారికి అండి. ఉంటే మన సీనియర్స్ లో అయోధ్య రాములు గారికి. హజరత్ గుప్తా గారు స్పాట్ లైట్ లో ఉన్నారు సార్. మీరు మాట్లాడమని చెప్పి మాట్లాడన్నా. నమస్తే, మాట్లాడండి. అందరికీ నమస్కారం. లవబుల్ కుమార్, ఎల్వి కుమార్ అంటే నేను లవబుల్ కుమార్ అని పిలుచుకుంటుంటాను. ఇవాళ ఆయన చెప్పిందంతా కూడా ఆయన లవబుల్ కుమార్ గా ఎలా మారారో మనకి ప్రాక్టికల్ గా జయాపజయాలు రెండు జోడించి కూడా చక్కగా తెలియజేస్తూ మధ్యలో అభివృద్ధి సాధించినటువంటి వ్యక్తుల గురించి కూడా చెప్పడం జరిగింది. మనకి పెద్దలో మంచి మాట చెప్పారు, రోజుకో మంచి పని చేయి, మంచి చేయడానికి మంచి ముహూర్తం కొరకు ఎదురు చూడదు. అట్లాగే మనిషి జీవితంలో అంది వచ్చేటువంటి చిన్న చిన్న అవకాశాలే అతని భవిష్యత్తులో అధిరోహించబోయే అభ్యున్నత శిఖరాలకి పరమపద సోపానాలు అని మనకి పెద్దలు చెప్పడం జరుగుతుంది. ఇవాళ మనం ఆ విషయాన్ని కనుక చూస్తే కుమార్ గారు చెప్పినటువంటి అనేక మంది ఉదాహరణలు